దాని మీద రాసింది కదా చూసుకోండి అని చెప్పేసి అలా మాట్లాడితే ఇంకెవరైనా కస్టమర్స్ వస్తారా? అండ్ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్. అవునా కదా? సో నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ఎ హెల్త్ కేర్? What are the effective communication skills in a healthcare? What causes poor communication in healthcare? So all those things we'll see in this topic anamata. So first ఏంటంటే, సో కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలుసు. సో కమ్యూనికేషన్ అనేది ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇన్ఫర్మేషన్, థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో ఒక ఫార్మసిస్ట్ లో కానీ, ఒక హాస్పిటల్లో కానీ ఈ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? సో డాక్టర్ దగ్గర ఎప్పుడు మనం అబద్ధం చెప్పకూడదని చెప్పేసి అంటారు. సో మీకు ఏం ప్రాబ్లమ్ ఉన్నాయో షై ఫీల్ అవ్వకుండా సో అన్ని కూడా చక్కగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి. సో అలా చేస్తేనే ఏంటంటే వాళ్ళు దానికి సరిపడా మెడిసిన్ మీకు ఇవ్వగలరు. సో యూ విల్ బి హీల్డ్. ఓకే, సో అలాగంటే ఏమి కూడా మీరు దాచిపెడితే, సో లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీకు పర్సనల్ గా, దాని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. సో అలాంటివన్నీ మనము చేయకూడదు. సో ఒక డాక్టర్ తోటి మనం కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఏంటంటే చక్కగా వీ హ్యావ్ టు స్పీక్ ఓపెన్లీ. ఏదైతే కంప్లీట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో డీటెయిల్డ్ గా చెప్పాలి. ఇంకా రెండో విషయం ఏంటంటే, సో పేషెంట్స్ తోటి రకరకాల పేషెంట్స్ తో డాక్టర్స్ డీల్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా డాక్టర్స్ మీరు వెళ్ళిన వెంటనే, అబ్బా ఇంతమందిని చూసాను కదా ఇవాళ, చెప్పు ఏంటి అని చెప్పేసి అంటారా? మీరు వెళ్ళిన వెంటనే లోపలికి అంత హార్ష్ గా కూడా డాక్టర్స్ మాట్లాడరు. ఎంత చక్కగా అడుగుతారు, చెప్పమ్మా నీ కంప్లైంట్ ఏంటి అని ఇట్లానే అడుగుతారు. సో ఎప్పుడైతే డాక్టర్స్ అంత సాఫ్ట్ గా ఉన్నారో మనకు కూడా అన్ని చెప్పబుద్ధి వేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఒక డాక్టర్ ఏమైనా తిట్టాడు, కోపడ్డాడు అనుకోండి, సో మళ్ళీ ఆ హాస్పిటల్ కి మనం వెళ్ళడానికి కూడా ఇష్టపడం. అవునా? సో ఇది. సో థెరపాటిక్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్స్ ఓరల్ కమ్యూనికేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ officials and nurses on one hand and the patients or his relatives on the other hand. సో ఏంటంటే కొన్ని సీరియస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం ఏం చేస్తామంటే, సో పేషెంట్ కంటే పేషెంట్ రిలేటివ్స్ తో ఎక్కువ కమ్యూనికేట్ అవుతాం. సో సపోజ్ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, నీకు క్యాన్సర్ వచ్చింది అని పేషెంట్ తో చెప్తారా, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ తో చెప్తారా? సో రిలేటివ్స్ తో చెప్పాలి. సో ఇలాగా చూడండి, 2 రకాలుగా డైలాగ్స్ చెప్తాను నేను ఇప్పుడు విను. సో పేషెంట్ క్యాన్సర్ ఉన్నది, సో చెప్తున్నారు. సో ఇలాగా మీ అబ్బాయికి క్యాన్సర్ అండి, చచ్చిపోతాడు అని చెప్పారు అనుకో నర్స్, రిలేటివ్స్ తోటి ఎలా ఉంటది? అలానే, అమ్మా ఇలానా, ఇది క్రిటికల్ స్టేజ్ లో ఉంది క్యాన్సర్, సో నో నీడ్ టు వరీ, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అని ఇట్లా చెప్తే ఎలా ఉంటది? అవునా? సో ఈ 2 రకాల ఓకే, ఎనీవే సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే, సో ఇట్లాగా మనము చెప్పాల్సి ఉంటది. సో అంటే కమ్యూనికేషన్ అనేది ఈ రిలేటివ్స్ తో కానీ, పేషెంట్స్ తో కానీ మాట్లాడేటప్పుడు నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ సరైన రీతిలో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్, pharmacy should establish most effective way of communicating with each patient and if necessary consider ways of making information accessible and understandable. మెయిన్ కొంతమంది మెడికల్ షాప్ వాళ్ళు ఏంటంటే దాని మీద రాస్తారు కదా, సో మార్నింగ్ వేసుకోవాల్సినవి లేకపోతే ఆఫ్టర్నూన్ వేసుకోవాల్సినవి అని పెన్ తోటి దాని మీద రాస్తారు. సో అవి కొంచెం అర్థం కాదు. సో అర్థం కానప్పుడు చాలా మంది ఏంటంటే ఒకసారి సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి ఇది ఎప్పుడు వేసుకోవాలి అని అంటే వాళ్ళు మళ్ళీ ఓపిక్ గా అర్థమయ్యేలాగా చెప్పాలి. అంతేగాని వాళ్ళు కూడా విసుక్కోకుండా చెప్పకూడదు. తర్వాత ఇంకా ఏంటంటే మనం ఒక మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు చూడండి, చాలా ఇప్పుడు కరోనా వైరస్ గురించి డిస్ప్లేస్ పెట్టేశారు ఎక్కడ పడితే అక్కడ. అవునా కదా? సో ఆ డిస్ప్లేస్ చూసి మనము ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. సో మనం చాలా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాలు ఉంటది. క్యాన్సర్ వస్తే ఇవి సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, సో లేకపోతే ఇవి ఉంటాయి కదా, ఎలిఫెంటియాసిస్ బోధకాలు వస్తే ఇలా ఉంటది, లేకపోతే మలేరియాని నివారించడానికి ఇవి అని చెప్పేసి కొన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి, సింబల్స్ కానీ ఇంకా లార్జ్ ప్రింట్స్. సో ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే పెడతారు. ఎందుకంటే ఒకవేళ అలాంటి లక్షణాలు మనలో ఉంటే సో వెంటనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వడానికి. ఓకేనమ్మా? సో ఇలాగా మనము ఒక ఫార్మసిస్ట్ తో కానీ, డాక్టర్ తో కానీ, నర్సెస్ తో కానీ చక్కగా అన్ని ఓపెన్ గా చెప్తే వాళ్ళు కూడా సో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో ఇంకా
ఈ కమ్యూనికేషన్ అనేది బోత్ ఇంట్రా హాస్పిటల్, ఇంటర్ హాస్పిటల్, అంటే ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్ కి కాన్వర్సేషన్ ఉంటది, అలానే ఆ హాస్పిటల్ విత్ ఇన్ ద హాస్పిటల్ ఉంటది. ఓకే, సపోజ్ ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ కి రిఫర్ చేయడం గానీ అలా. సో అలా ఉంటది. తర్వాత కాస్ట్ పరంగాను. ఓకే, తర్వాత కొన్ని హాస్పిటల్స్ లోని ఉంటాయి ఏంటది ఆరోగ్యశ్రీ కార్డ్. సో కొన్ని హాస్పిటల్స్ లోనే ఉంటాయి. సో మేబీ వాళ్ళు చెప్పొచ్చు ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డ్ లేదమ్మా, సో వేరే హాస్పిటల్ ఉంది, సో యూ కెన్ గో దేర్. ఓకే, సో ఇలాగా అంటే కొంతమంది ఎలా ఉంటారంటే కొన్ని హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర దో ద ట్రీట్మెంట్ ఈస్ నాట్ అవైలబుల్, వాళ్ళే ట్రీట్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. ఓకే, సో వాళ్ళే ట్రీట్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు అప్ టు ద మార్క్ అనేది ఇవ్వరు. సో పేషెంట్ కి ఆ ప్రాబ్లం అనేది తగ్గదు. సో మీరు కూడా చాలా మంది మన పెద్దవాళ్ళు చూసే ఉంటారు. సో ఎన్ని హాస్పిటల్స్ కి తిరిగాను అసలు ఏమీ తగ్గలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అవునా కదా? సో ఇలాగా అంటే వాళ్ళ హాస్పిటల్‌లో ఎంతవరకు సర్వీసెస్ ఉన్నాయో అంతవరకే వాళ్ళు చేయాలి. సో ఇన్ కేస్ అలా చేయకపోతే మెడికల్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దిస్ మెడికల్ ఎర్రర్స్, సో వీళ్ళు ఒక హాస్పిటల్‌తో ఒక హాస్పిటల్‌కి కాన్వర్సేషన్ అనేది ఉండాలి. ఓకే. సో మెయిన్ ఈ హాస్పిటల్‌లో ఏంటంటే effective communication can be defined as verbal speech or other methods of relaying information in order to get a point across. సో మెయిన్ మనము జనరల్ గా ఎక్కువ హాస్పిటల్స్ లో యూజ్ చేసేది వర్బల్ కమ్యూనికేషన్ మాత్రమే. ఓకే, సో ఇంకా మీరు చూసే ఉంటారు మెటర్నిటీ హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో గైనిక్ హాస్పిటల్స్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు తిరుగుతా ఉంటారు. ఎవరంటే నాకు అది గుర్తు రావట్లేదు. సో దాన్ని ఏంటంటారు, స్టెమ్ సెల్స్ స్టోరేజ్ అని వాళ్ళు తిరుగుతా ఉంటారు. ఓకే, సో వాళ్ళు ఎట్లా అంటే దే ట్రై టు ఇంప్రెస్ అస్. సో ఇలాగ మీ బేబీకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఫ్యూచర్ లో 12 ఇయర్స్ వరకు ఇది పనిచేస్తుంది అది ఇది అని చెప్పేసి సో మనల్ని మేకప్ చేసేస్తా ఉంటారు. ఎంత చక్కగా మాట్లాడతారంటే, సో చెప్పాను కదా ఇంప్రెస్ చేస్తారని. ఓకే, సో ఆ స్టెమ్ సెల్స్ ప్రిజర్వ్ చేసుకోండి అని, దానికోసం సగం అమౌంట్ అనేది కట్టాలి, తర్వాత మిగిలిన సగం అమౌంట్ కడుదురు గాని అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉంటారు. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే గైనిక్ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మీ సిస్టర్స్ గానీ ఎవరైనా వెళ్ళినప్పుడు సో అక్కడ ఉంటది. సో బేబీ పుట్టినప్పుడు స్టెమ్ సెల్స్ ప్రిజర్వేషన్ అనేది థింగ్ ఈ వీళ్ళందరూ చక్కగా మాట్లాడుతూ ఉంటారు పేషెంట్స్ తోటి. నెక్స్ట్ patient is handed over to a different caregiver. When incomplete, inaccurate, or ambiguous confirmation is provided at a changeover, it increases the probability of medical mistakes occurring. సో ఎలా అంటే చూడండి, ఒక పేషెంట్ వచ్చాడు. సో ఆ పేషెంట్ కి ఏంటంటే ఒక నర్స్ కేర్ తీసుకుంటుంది. సో ఓవరాల్ ఆ నర్స్ గురించి మొత్తం తెలుసు. సో ఒక 2 days కేర్ తీసుకుంటుంది. సో తర్వాత షిఫ్ట్ మారినప్పుడు వేరే నర్స్ వస్తారు కదా, అవునా కదా? సో వేరే నర్స్ వచ్చినప్పుడు అదే కేర్ ముందు తీసుకున్న నర్స్ అంత కేర్ ఆవిడ తీసుకోదు. ఎందుకంటే షీ డోంట్ నో ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పేషెంట్. ఓకే, సో మనం కూడా అలాగా ఎదురు చూస్తూ ఉంటాం. సో అరే అమ్మాయి వస్తే బాగుండే, ఆ పేషెంట్ నర్స్ వస్తే బాగుండే అని చెప్పేసి మనం కూడా అనుకుంటాం. సో నేను కూడా మా పాప పుట్టినప్పుడు సర్జరీ చేసినప్పుడు మా స్టూడెంట్ అక్కడ నర్స్ అన్నమాట. సో ఐఎమ్ హ్యాపీ అన్నమాట. అంటే మనకు కూడా అంటే తెలియకుండా ఒక బాండ్ అనేది బిల్డప్ అయిపోద్ది వాళ్ళతోటి. సో జనరల్ గా మీకు హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. జనరల్ గా ఒక నర్స్ తో గానీ సో ఒక బాండ్ అనేది ఎలాగైతే మన మమ్మీ కేర్ తీసుకుంటారో మన ఇంట్లో, సో అట్లానే ఒక బాండ్ వాళ్ళు చక్కగా కేర్ తీసుకోవడం, లేకపోతే మెడిసిన్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తా ఉంటారు కదా. సో అలాగా చక్కగా వాళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు కాబట్టి సో బాండ్ అనేది బిల్డప్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ ఇలాగా వాళ్ళు వేరే షిఫ్ట్ మారడం, వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ పేషెంట్ కి సరైన రీతిలో కేర్ అనేది తీసుకోరు. సో ఇలాగా మెడికల్ మిస్టేక్స్ అనేవి వస్తా ఉంటాయి. ఓకేనా? సో నౌ లెట్ us see a conversation between a chemist and a customer. మెడికల్ షాప్ లో ఉండే వాళ్ళు కెమిస్ట్ అంటారు. ఓకే, సో చూడండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ అడుగుతున్నారు కస్టమర్ వెళ్ళంగానే.
what can I do for you, sir? So customer అడుగుతున్నాడు, I want to buy some medicines. I want to buy some medicines. సో అడుగుతున్నాడు, సో may I know which medicines do you want? ఏ మెడిసిన్స్ కావాలి నీకు? I have got a doctor's prescription for some medicines for my wife. సో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ నా దగ్గర ఉంది, ఎవరి కోసం అంట, వాళ్ళ వైఫ్ కోసం అంట. సో కెమిస్ట్ అడుగుతున్నారు, ప్లీజ్ షో మీ. సో కస్టమర్ ఏం చెప్తున్నారు, ఐ షల్ జస్ట్ షో యూ, ఇట్ వాస్ ఇన్ మై కోట్ పాకెట్, ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ అని వెతకడానికి చూస్తున్నాను. సో ఫైనల్ గా దొరికింది. సో హియర్ ఇట్ ఈస్ ప్లీజ్ అని ఆ స్లిప్ ఏదైతే ఉందో ప్రిస్క్రిప్షన్ అది ఆ కెమిస్ట్ కి ఇచ్చాడు అనమాట. సో హియర్ దెర్ ఆర్ 5 మెడిసిన్స్ రిటర్న్ ఇన్ దిస్ ప్రిస్క్రిప్షన్. ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయంట? 5 మెడిసిన్స్ ఉన్నాయంట. సో ఏమని చెప్తున్నాడు, ఐఎమ్ సారీ దట్ వీ డోంట్ హ్యావ్ ద లాస్ట్ మెడిసిన్, ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ హ్యావ్ ద ఫస్ట్ 4 మెడిసిన్స్. సో కరెక్ట్ గా చెప్తున్నాడు ఈ కెమిస్ట్ ఏమని, ఇక్కడ 5 మెడిసిన్స్ ఉన్నాయి, అందులో నా దగ్గర 4 మాత్రమే ఉన్నాయి. సో ఆ 4 ఇచ్చేయమంటారా, లేకపోతే అదే మీకు కావాలంటే 4 ఇస్తాను, ఫస్ట్ మెడిసిన్ మాత్రం మీరు వేరే షాప్ లో తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో అప్పుడు కస్టమర్ ఏమంటాడు, వెన్ కెన్ ఐ హ్యావ్ ద అదర్ మెడిసిన్ ప్లీజ్? మిగతా మెడిసిన్ నాకు ఎప్పుడు దొరుకుతుంది? యూ కెన్ హ్యావ్ ఇట్ ఆన్ ఫ్రైడే, యూ హ్యావ్ ఆల్రెడీ ప్లేస్డ్ ద ఆర్డర్ విత్ ద మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ వీ హోప్ టు ఇట్ ఈస్ బిఫోర్ ఫ్రైడే. సో ఆల్రెడీ మేము ఆర్డర్ ప్లేస్ చేసాము, సో మేబీ ఫ్రైడే అలాగా వస్తుంది. సో దెన్ ప్లీజ్ గివ్ మీ ద మెడిసిన్స్ విచ్ ఆర్ అవైలబుల్ విత్ యూ ఫర్ 2 weeks. సో మిగిలిన మెడిసిన్స్ ఏదైతే 4 మెడిసిన్స్ ఉన్నాయో అవి 2 weeks కి సరిపడా ఇవ్వండి అని క్లియర్ గా చెప్తున్నాడు. అక్కడ ఎన్ని ఇమ్మంటారు ఏంటి అని అంటే అవన్నీ కరెక్ట్ గా ఒక మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు మనం క్లియర్ గా చెప్పాలి. సో అప్పుడు కెమిస్ట్ ఏమన్నాడు, జస్ట్ మినిట్ ప్లీజ్ అని ఇచ్చి ఆ మెడిసిన్స్ తీసి హియర్ ఆర్ యువర్ మెడిసిన్. సో అప్పుడు కస్టమర్ ఏం చెప్తున్నాడు, థ్యాంక్ యూ. సో కెమిస్ట్ ఇంకేమంటుంది, ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ ప్లీజ్, ఇంకేమైనా కావాలా? నౌ ఐ వాంట్ సమ్ జనరల్ మెడిసిన్స్ ఫర్ మై ఫ్యామిలీ, హ్యావ్ యూ గాట్ ఎనాసిన్? సో జనరల్ మెడిసిన్స్ కావాలి అంటే ప్రిస్క్రిప్షన్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా మెడిసిన్స్ కావాలంట. ఏంటది, ఎనాసిన్ ఉందా అంటున్నాడు. అంటే ఎస్ ప్లీజ్, హౌ మెనీ టాబ్లెట్స్ డూ యూ వాంట్? ఎన్ని టాబ్లెట్స్ కావాలి? ప్లీజ్ గివ్ మీ 1 pack of 10 tablets. 10 టాబ్లెట్స్ లో ఉండే ఒక ప్యాకెట్ ఇవ్వండి. హియర్ ఇట్ ఈస్. సో ఫైనల్ లో థ్యాంక్ యూ. సో ఇంత కాన్వర్సేషన్ ఉంది. ఒకసారి ఆలోచించుకోండి, మనం ఒక మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు ఇంత కాన్వర్సేషన్ ఉంటుందా? ఎందుకు ఇంత క్లియర్ గా ఇచ్చాడంటే టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఓకే, సో ఎలాగా మనము ఒక మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు కమ్యూనికేట్ అవ్వాలి. జస్ట్ ఇంగ్లీష్ లో అడగండి, ఎంత బాగుంటది. సో మెడికల్ షాప్ కి వెళ్ళి అడగండి, సో ఐ వాంట్ టు బై సమ్ మెడిసిన్స్, సో మెడిసిన్స్ కావాలి. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇన్ హాస్పిటల్స్. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో కమ్యూనికేషన్ ఇన్ హాస్పిటల్స్, కమ్యూనికేషన్ is in a healthcare setting is one of the most important tool we have for providing great patient care and improving patient satisfaction. They are expected to speak with the patient, determine his or her needs and solve problems all in a proactive manner. So just before my experience నేను చెప్పాను కదా, so how I was waiting for my student. ఓకే, నా స్టూడెంట్ కోసం నేను ఎట్లా వెయిట్ చేశాను, అలా చాలా మంది ఏంటంటే ఇష్టమైన నర్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూపించే కేర్ కానీ, సో వాళ్ళు మన కోసం పట్టించుకునే విధానం, లేకపోతే ఏమైనా అంటే మెయిన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు పర్వాలేదు, జాగ్రత్త, ఇది అది అని చెప్పేసి చాలా కన్సోల్ చేసే మాటలు మాట్లాడాలి. అంతే తప్పించి నువ్వు పోతావురా నీకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి అలా ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. సో అది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది పేషెంట్స్ కి. సో అందుకే నర్సెస్ మనతోటి అంత చక్కగా మాట్లాడతారు. కొంతమంది ఉంటారు, కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్ ఏంటంటే చాలా మంచిగా ఉంటారు, బట్ సో డాక్టర్ కింద పనిచేసే నర్సెస్ అంటే ఎంత ఆరోగెన్సీ అంటే అంత ఆరోగెన్సీ. ఓకే, ఎస్పెషల్లీ గైనిక్ హాస్పిటల్స్ లో అట్లనే ఉంటది. సో ఎంత అంటే వాళ్ళ ఈవెన్ దే డోంట్ అటర్ నైస్ వర్డ్స్ ఫ్రమ్ దేర్ మౌత్ ఆల్సో. సో విసుక్కున్నట్టు మాట్లాడతారు. సో మనమే బాధలతో వెళ్తే వాళ్ళు విసుక్కున్నట్టు మాట్లాడితే ఇంకా అది వీక్ అయిపోతాం. సో అట్లా కాకుండా సో వీ హ్యావ్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే there are 7 barriers to communicate.
సరే, సో దానికంటే ముందు వై కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ఏ హాస్పిటల్. సో వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్, ఇప్పుడు దాకా మనం నేర్చుకుంటున్నాం, ఏదైతే మనం అనుకుంటున్నామో అవన్నీ మళ్ళీ ఇందులో ఉంటాయి. సో హాస్పిటల్ అనేది ఎందుకంటే ఎందుకు కాన్వర్సేషన్ మనం తెలియాలి, పేషెంట్స్ చక్కగా వాళ్ళతోటి మాట్లాడతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తాయి, మెడికల్ ఎర్రర్స్ అన్ని ఉండవు. తర్వాత ఏంటంటే ఒక హాస్పిటల్, ఈ హాస్పిటల్లో ఫెసిలిటీ బాగాలేకపోతే నెక్స్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం, ఇవన్నీ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఏంటంటే డాక్టర్ తోటి మాట్లాడుతూ ఉండాలి. ఓకే, సో ఇది వరకు అయితే డాక్టర్స్ ఎలా అలౌ చేసేవారంటే పేషెంట్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరినొకరిని రానించేవారు. ఇప్పుడు అట్లా కాదు, ఏ హాస్పిటల్లో అయినా ఒక పేషెంట్ ని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. సో అప్పుడు పేషెంట్ కి ఏం చెప్పాలి, మనకి క్లియర్ గా చెప్పాలి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్. నెక్స్ట్, హౌ డు హాస్పిటల్స్ కమ్యూనికేట్ విత్ పేషెంట్స్. హాస్పిటల్స్ లో ఎలాగ పేషెంట్స్ తోటి కమ్యూనికేట్ అవుతారు. ఓకే, assess your body language, have your body at the same level as theirs. ఓకే, సో వాళ్ళు ఎలా ఉందో ఇప్పుడు చూడండి. స్కూల్స్ లో ఏంటంటే ఎక్కువగా నేనేంటంటే చిన్నపిల్లలు తోటి క్లాసెస్ చెప్పినప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా యాక్టివిటీస్ చెప్పినప్పుడు కానీ, ఐ ఆల్సో సిట్ విత్ దెమ్. సో కిందన కూర్చుంటాను, నాట్ నించోవడం కాకుండా. సో వాళ్ళతో పాటు నేను సర్కిల్ లో కూర్చొని వాళ్ళతో పాటు నేను ఇన్వాల్వ్ అయ్యి నేను అట్లా చెప్తాను. సో అలానే ఏంటంటే వాళ్ళ పిల్లల లెవెల్లోకి మనం ఎట్లాగైతే దిగిపోతున్నామో, అలానే ఈ ఒక పేషెంట్ లెవెల్లోకి ఎవరైతే కమ్యూనికేట్ అవుతున్నారో అంటే నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళ లెవెల్లోకి దిగిపోయి, సో అప్పుడు వాళ్ళతోటి మాట్లాడితే అంతేగాని స్టైల్ గాను ఒక ర్యాష్ గా అట్లా మాట్లాడకూడదు. మేక్ యువర్ ఇంటరాక్షన్స్ ఈజియర్ ఫర్ దెమ్, అంటే ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. సో అంతేకాకుండా లెంతీగా చెప్పడం, భయపడే విధంగా చెప్పడం అలా చేయకూడదు. షో దెమ్ ద ప్రాపర్ రెస్పెక్ట్, సో గౌరవించాలి. హ్యావ్ పేషెన్స్, పేషెన్స్ అంటే ఓర్పు, సహనం అన్ని ఉండాలి. మానిటర్ యువర్ మెకానిక్స్, మానిటర్ యువర్ మెకానిక్స్ అంటే మన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా అంటే వాళ్ళతోటి హార్ష్ గా బిహేవ్ చేయకుండా ఉండాలి. ఓకే, నెక్స్ట్, సో ప్రొవైడ్ సింపుల్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ వెన్ నెసెసరీ, యూస్ గ్రాఫిక్స్ వేర్ పాసిబుల్, గివ్ యువర్ పేషెంట్స్ యాంపుల్ టైమ్ టు రెస్పాండ్ ఆర్ ఆస్క్ క్వశ్చన్స్. సో ఏంటంటే ప్రొవైడ్ సింపుల్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్, ఏదైతే రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి సింపుల్ గా ఇవ్వండి. అంటే వాళ్ళకి అర్థం అవ్వకుండాను, సో మెడికల్ లాంగ్వేజ్ లోని అట్లా ఏమైనా ఇస్తే వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా, ఏం అర్థం కాదు. ఓకేనా, తర్వాత వాళ్ళకి మనం క్వశ్చన్ అడిగిన వెంటనే సమాధానం చెప్పరు కదా పేషెంట్స్. సో లేట్ గా వాళ్ళకి టైం ఇవ్వాలి, రెస్పాండ్ అయ్యే వరకు టైం ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా కాబోయే నర్సెస్ కి, కాబోయే డాక్టర్స్ కి చెప్పేది ఇది. ఇంకా చూడండి, హౌ డు యూ కమ్యూనికేట్ ఎఫెక్టివ్ ఇన్ హెల్త్ కేర్. ఎఫెక్టివ్ అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇస్ కీ అమాంగ్ టీమ్మేట్స్ అండ్ మేనేజ్మెంట్స్. మీ టీమ్మేట్స్ తోటి హయ్యర్ అథారిటీస్ తోటి సరైన కమ్యూనికేషన్ ఉండాలి. సో తర్వాత పేషెంట్స్ తో మాట్లాడేటప్పుడు, పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడేటప్పుడు కూడా సరైన కమ్యూనికేషన్ ఉండాలి. తర్వాత ప్లాన్ ఫర్ డిఫరెంట్ పర్సనాలిటీస్, సో ఎవరి వ్యక్తిత్వం బట్టి మనము మాట్లాడాలి. ఓకే, సో కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు. సో మొండి వాళ్ళకి ఇంజెక్షన్ అంటే భయము, పారిపోతాం ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటారు. సో వాళ్ళకి డీల్ చేసే పద్ధతి ఒకలా ఉంటది. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్, బి ఎంపథెటిక్. వాట్ ఈస్ మెన్ బై ఎంపథెటిక్, ఎవరైనా చెప్తారా? ఎంపతి అంటే సింపతి, ఎంపతి సానుభూతి గల. ఓకే, సానుభూతి ఉండాలి. నర్సెస్ ఏం చేయాలి, సానుభూతి చూపించాలి. సానుభూతి చూపించాలి కదా అని వాళ్ళతో పాటు ఆడడం కదా, అయ్యో నీకు దెబ్బ తగిలేసిందా అని, అట్లా కాదు. ఓకే, సో సానుభూతి చూపించడం అంటే చక్కగా వాళ్ళతోటి మాట్లాడాలి. సో యూజ్ యాక్టివ్ లిసనింగ్ స్కిల్స్, టేక్ నోట్స్, బి డైరెక్ట్, క్లియర్ అండ్ ఓపెన్. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి డైరెక్ట్ గా వాళ్ళతోటి చెప్పాలి. సో దీస్ ఆర్ ఆల్ బ్యారియర్స్ టు కమ్యూనికేషన్. సో ఏంటంటే బ్యారియర్స్ అంటే ఫస్ట్ ఫిజికల్ బ్యారియర్స్. ఇవన్నీ మనము ఫిజికల్ బ్యారియర్స్ అంటే మన అపియరెన్స్ అన్నమాట. ఇవన్నీ మనము పక్కన పెట్టేసేయాలి. మీరు మంచిగా డ్రెస్అప్ అయ్యారు అని సపోజ్ ఏదైనా బ్లడ్ తీసేటప్పుడు కానీ ఏదైనా మీ డ్రెస్ మీద పడింది అనుకో, సో చిరాకు పడకూడదు అనమాట. సో
బై మిస్టేక్ జరిగింది కదా. సో అన్ఎక్స్పెక్టెడ్ గా అది జరిగింది. సో దాని గురించి నువ్వు వరి అయిపోయి రకరకాలుగా వాళ్ళు తిట్టేసుకొని కొంతమంది వామిటింగ్ చేసేసుకుంటారు. సో ఇలాంటివన్నీ మనం అసహ్య పడకూడదు. ఎప్పుడైతే ఆ ఫీల్డ్ లోకి వచ్చామో వీ హ్యావ్ టు బేర్ ఎవ్రీథింగ్ అన్నమాట. తర్వాత కల్చరల్ బ్యారియర్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్, జెండర్ బ్యారియర్స్. సో జెండర్ బ్యారియర్స్ అంటే జెండర్ అంటే మెయిల్ ఫీమేల్ కదా. సో తర్వాత లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటే లాంగ్వేజ్ వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్ లో నువ్వు మాట్లాడాలి, నీకు వచ్చిన లాంగ్వేజ్ లో వాళ్ళు మాట్లాడరు. ఓకే, సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ ఏ డాక్టర్ అండ్ పేషెంట్. ఓకే, వాట్ సీమ్స్ టు బి ఏ ప్రాబ్లమ్. సో డాక్టర్ అడుగుతున్నాడు పేషెంట్ ని, వాట్ సీమ్స్ టు బి ద ప్రాబ్లమ్. వెల్, ఐ హ్యావ్ ఎ బ్యాడ్ కాఫ్ అండ్ ఎ సోర్ థ్రోట్. ఐ ఆల్సో హ్యావ్ ఎ హెడేక్. హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ దీస్ సిమ్టమ్స్. ఎన్ని రోజుల నుంచి ఉంది. అబౌట్ 3 days నౌ. ఐఎమ్ రియలీ టైర్డ్ టు. సో 3 days నుంచి ఉంది, ఇప్పటి నుంచి 3 days బ్యాక్. ఓకే, అండ్ ఐఎమ్ రియలీ టైర్డ్ టు. Okay, it sounds like you have got the flu. Take aspirin every 4 hours and get plenty of rest. Make sure you drink lots of fluids. Call me if you are still sick next week. సో ఏమంటున్నాడు, మీకు ఏదో ఫ్లూ జ్వరం వచ్చింది, అందుకని మీరు ఆస్పిరిన్ తీసుకోండి. ఎప్పుడంట 4 hours, ఎవ్రీ 4 hours కి ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకోండి. సో రెస్ట్ తీసుకోండి. ఇంకా ఏంటంటే మేక్ ష్యూర్ యూ డ్రింక్ లాట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్, కాల్ మీ ఇఫ్ యు ఆర్ స్టిల్ సిక్ నెక్స్ట్ వీక్. సో ఒక వారం చూడండి, ఇంకా మీకు ఫీవర్ గా ఉంటే నెక్స్ట్ వీక్ నాకు ఇన్ఫార్మ్ చేయండి. సో ఏమంటున్నాడు గోవింద్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత కమ్యూనికేషన్ అట్ సినిమా. సో మనకి కాదు, అందరికి ఫేవరెట్ ప్లేస్ సినిమా హాలే కదా, అవునా. సో సినిమా హాల్లో మనము ఎట్లా ఉంటది. సో సినిమా అంటే ఏం లేదు, ఒక మాస్ కమ్యూనికేషన్ అన్నమాట. సో మాస్ అంటే ఎక్కువ మంది ప్రజల్లో కమ్యూనికేషన్. సో మాస్ కమ్యూనికేషన్, సినిమా అనేది మాస్ కమ్యూనికేషన్. అంటే ఈ సినిమాస్ ద్వారా ఏంటంటే వాట్ ఎవర్ ద మెసేజ్ ఏమైతే జరుగుతుందో అది సమాజానికి తెలియజేయడం, లేకపోతే ఏదైనా విషయాన్ని దాన్ని పోర్ట్రే చేయడం ప్రజలకి, అలా అన్నమాట. సో త్రూ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే కదిలే బొమ్మల ద్వారా ఏంటంటే మనకి అంటే సినిమా అనంటే అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. సో ఈ సినిమానే బేస్ చేసుకొని చాలా మంది, కొంతమంది డైరెక్ట్ గా చెప్తే వినరు. అదే మూవీలో చెప్తే ఆహా ఇలా చేయాలనుకుంటా, హెల్ప్ చేయాలనుకుంటా, మొక్కలు నాటాలనుకుంటా అని ఆ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి అప్పుడు వాళ్ళు ఆ పని చేస్తారు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ చూసింగ్ సినిమా యాజ్ ఎ మీడియా టు కన్వే ద మెసేజ్. ఏదైతే మెసేజ్ అనుకుంటున్నారో ఆ మెసేజ్ సినిమాల ద్వారా ప్రజలకి కన్వే చేస్తున్నారు. ఓకేనా. సో సినిమా అనేది ఒక ఇంపార్టెంట్, ఇదే చెప్పాను కదా, కన్వేయింగ్ మెసేజ్ టు పబ్లిక్. ఇఫ్ ఎనీ సీరియస్ మ్యాటర్ ఇట్ టేక్స్ అప్ టు ద ఫార్మ్ ఆఫ్ ఫిలిం, ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ పీపుల్ విల్ బి లాంగ్ లాస్టింగ్. ఓకే, its effect on people will be long lasting. Hence films are very effective method of communication. సో ఇప్పుడే చెప్పాను కదా, సో ఏదైనా సరే ఒక సినిమా ద్వారా చెప్తే ప్రజలకి చక్కగా అర్థం అవుతుందని దే ఆర్ చూసింగ్ దిస్ సినిమా యాజ్ ఎ మీడియా. సో హియర్ కొన్ని సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి. సాఫ్ట్ స్కిల్స్, సో లీడర్షిప్, టీమ్ వర్క్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఇవన్నీ కూడా కొన్ని సాఫ్ట్ స్కిల్స్ అన్నమాట. ఇవన్నీ మనము మూవీస్ లో చూడొచ్చు. టీమ్ వర్క్ చూడొచ్చు, లీడర్షిప్ చూడొచ్చు, కమ్యూనికేషన్ చూడొచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ చూడొచ్చు, అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇవన్నీ కూడా ఈ కాన్వర్సేషన్ ఫర్ యూ. ఎగ్జామ్స్ ఆర్ ఓవర్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ అని అడుగుతాడు రాహుల్. సో సునీల్ ఏం చెప్తున్నాడు, వి షల్ గో టు అ మూవీ. సినిమాకి వెళ్దాము. సూర్య, బిఫోర్ దాట్ వి మస్ట్ టేక్ లంచ్. సో మూవీకి వెళ్లే ముందు లంచ్ చేసేసి వెళ్దాము. సో సునీల్ అంటున్నాడు, ఇఫ్ యు టేక్ లంచ్ వి విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద టికెట్స్. సో లంచ్ చేసేస్తే మనకి టికెట్స్ దొరకవు అంటున్నాడు. తర్వాత, సో ద న్యూ హిట్ ఫిలిం ఈస్ ఫుల్లీ క్రౌడెడ్. కొత్తగా వచ్చిన రిలీజ్ అయిన సినిమా చాలా క్రౌడ్ రష్ గా ఉంది. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద టికెట్స్ వి షల్ గో టుమారో. సో ఈ రోజు మనకి టికెట్స్ దొరకకపోతే రేపు వెళ్దాము. సో సునీల్ అంటాడు, నో టుడే వి మస్ట్ సీ ఇట్. చాలా మంది రిలీజ్ డే లోనే వెళ్ళడానికి ఇష్టపడతారు. నెక్స్ట్,
సో సేమ్ కాన్వర్సేషన్ అది రిపీట్ అయింది. సో ఏమంటున్నాడు, మనము ఈ రోజే మూవీ చూడాలి అని అంట. సో మూవీ వెళ్ళినప్పుడు మూవీ టికెట్ తీసుకునేటప్పుడు అక్కడ ఉండే కాన్వర్సేషన్, సో తర్వాత మీ పక్క వాళ్ళతోటి మూవీ చూసేటప్పుడు మీ పక్క వాళ్ళతోటి ఎప్పుడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా మూవీ చూడడానికి వచ్చారు కాబట్టి, సో లెట్ దెమ్ ఆల్సో ఎంజాయ్. నీ అరుపులతోటి, కేకలతోటి, సో నీ మాటలతోటి, నీ చిట్ చాటింగ్ తోటి పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ we have to remember in our mind. Okay, so okay, ma'am, do you have any doubts regarding this topic? Email లేకపోతే కంటిన్యూ చేస్తాం. So please raise your hand if you have any doubts. Galaxy M01 unmute చేసుకోండి. Galaxy M01s unmute చేసుకోండి. కమల్ బైపీసీ అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేశారు. చెప్తున్నాను, ఎక్కడైనా సరే మీకు 2 డివైసెస్ అనేవి ఉంటాయి. మీరు అక్కడ నుంచి సెపరేట్ అయిపోండి. మాట్లాడతారా? సో కమల్ బైపీసీ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సో హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోలేదు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అరుణ్ కుమార్. ఎస్, ఓకే. స్వాతి బైపీసీ జిఎస్సి allocated to everyone. డ్రగ్స్ కదమ్మా, డ్రగ్. ఓకే, డ్రగ్ స్టోర్ అంటారు. ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో అరుణ్ కుమార్ చెప్పండి మేడం. సో నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అక్కడ? లేదు మేడం, ఇంటి దగ్గర నుంచి కనెక్ట్ అయినా మేడం. ఇంటి దగ్గర నుంచి కనెక్ట్ అయ్యి. ఓకే, సో నీతో పాటు నువ్వు ఇప్పుడు డాక్టర్ పేషెంట్ కాన్వర్సేషన్ చెప్తావా? లేదు మేడం. చెయ్యవా? కాదులే మేడం. నెక్స్ట్ డాక్టర్ ఉంటావా, పేషెంట్ ఉంటావా? నీకు ఒక డాక్టర్ కానీ పేషెంట్ కానీ ఇస్తాను. సో ఐ వాంట్ ఎ స్మాల్ కాన్వర్సేషన్. నేను పేషెంట్ మేడం. పేషెంట్ ఉంటారు. ఓకే. రిఫరెన్స్ కావాలంటే అక్కడ ఇందాక చెప్పాను కదా. ఎస్ మేడం. సో డాక్టర్ ఎవరు ఉంటారు? హూ ఇస్ గోయింగ్ టు బి డాక్టర్? భరత్, విల్ యు? నరసింహ కనెక్ట్ అయ్యారా? భరత్ అన్మ్యూట్ చేసుకోమ్మా. భరత్ కుమార్. So no one is ready to take the role of a doctor. అమ్మా ఎవరు రెడీగా లేరా? ఈ నేమ్స్ అసలు ఏంటేంటో ఉన్నాయి. జిజేసి ఆరోకల్ వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. జిజేసి ఆరోకల్.
GJC Oracle. ఏమా అందరు చేస్తున్నారా? వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ 2 devices there, మీరు సెపరేట్ అయ్యి రండి. సామ్సంగ్ ఉన్నారా? సామ్సంగ్, if you are there, please raise your hand. So today the participants are very low. GJC Oracle మాట్లాడతారా? ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వనా? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ యువర్ నేమ్? వంశీ మేడం. వంశీ. ఎస్ మేడం. ఓకే, మీరు ఎప్పుడో న్యూస్ చదివినట్టున్నానా? కదా? అవును మేడం. ఓకే, సో ఓకే, నా మెమరీ పవర్ బానే ఉందన్నమాట. సరే, ఇప్పుడు నువ్వు డాక్టర్ రోల్ తీసుకో. ఓకే మేడం. ఓకే, సో నీ కోసం ఒక పేషెంట్, ఆ పేషెంట్ నేమ్ ఏంటంటే అరుణ్ కుమార్ అనే పేషెంట్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే మేడం. ఓకే ఓకే మేడం. నువ్వు ఏం అడుగుతావు? వాట్ హ్యాపెన్ అని అడుగుతాను మేడం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని అడుగు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వాట్ హ్యాపెన్? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే తను చెప్తాడు. సో ఫీవర్ గానీ కాఫ్ గానీ ఉన్నది అంటాడు. సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతావు? ఎన్ని రోజుల నుంచి ఉంది అని అడుగుతావు. ఎన్ని రోజుల నుంచి ఉంది అని అడుగుతాను మేడం. ఏమా? ఎన్ని రోజుల నుంచి ఉంది అని అడుగుతాను మేడం. అంటే తను రెస్పాన్స్ ఇస్తాడు. అరుణ్ వింటున్నావా? మేడం చెప్పండి మేడం. ఎన్ని రోజుల నుంచి ఉందంటే నువ్వు రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే, దీంతో పాటు ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అడుగుతావు. ఓకే మేడం. ఏమైనా ఉన్నాయా? సజెషన్స్ ఇస్తాను మేడం. వాడికి ఏమున్నాయో అన్ని చెప్తాడు. కొన్ని సజెషన్స్ ఇస్తాను మేడం. మెడిసిన్ ఇవ్వి. మెడిసిన్ ఇస్తే మళ్ళీ వాడు అడుగుతాడు ఎట్లా యూజ్ చేయాలి అని. అవును మేడం. మేడం ప్రిస్క్రిప్షన్ ఇస్తాను మేడం. ఎట్లా యూజ్ చేయాలి అని అంటే ఎట్లా యూజ్ చేయాలంటే చెప్తావు. డేకి 4 days వేసుకో. టాబ్లెట్స్ డాక్టర్వి కదా, ఇప్పుడు నువ్వే చెప్పాలి. సరేనా? లాస్ట్ లో పేషెంట్ గారు ఏం చెప్తారు? బిల్ ఇవ్వరు, థ్యాంక్ యూ చెప్తారు అంతే. ఓకే, డన్. నో నో, దిస్ ఇస్ అన్ ఇంగ్లీష్ క్లాస్. ట్రై చేయం కాదు, నేను చెప్పాను కదా, అందుకే నేను చెప్పాను. ఓకేనా? అంతే సార్. వంశీ, డాక్టర్ వంశీ మేడం. మేడం నెంబర్ 1 మేడం అరుణ్ కుమార్. చెప్పమ్మా. చెప్పండి మేడం. చెప్పు. ఆర్ యు రెడీ? రెడీ మేడం. సో పేషెంట్ వస్తున్నారు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? డాక్టరా పేషెంటా? డాక్టర్. నమస్తే. కంటిన్యూ. నమస్తే. మీ పేరు? అరుణ్ కుమార్ సార్. అంటే తెలుగులో ఇంగ్లీష్ మేడం. అతనికి రాదంట మేడం. మై నేమ్ ఇస్ అరుణ్ కుమార్. లెట్ హిమ్ ట్రై. ఓకే మేడం. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Arun Kumar, sir. What happened? I have a small fever and cough, sir. How many days? From how many days? 2 days ago, sir. Small fever. Okay, I will give you tablets. Okay, sir. అంతే. Okay, madam. ఎలా వేసుకోవాలని అడుగురా. How to use this medicine? Medicine, sir. Please, sir. I'll give you tonic and you drink 90 ml. Okay, sir. Afternoon only. Tablets morning and evening and night. After eating.
ఓకే సార్, ఓకే సార్. After dinner. Eating Dinner. and okay, ma'am. ఓకే సార్. హౌ మచ్ బిల్ సార్? Hello. హౌ మచ్ బిల్ సార్? బిల్లు అడగరబ్బా. బిల్లు అక్కడ డాక్టర్ దగ్గరికి బిల్లు అడుగుతావా ఎప్పుడైనా? కౌంటర్ లో అక్కడ మెడిసిన్ మరి చెప్పు, డాక్టర్ చెప్పు, ఒకవేళ తగ్గకపోతే ఎన్ని డేస్ లో రావాలి అవన్నీ చెప్పు. యూ కమ్ 4 days. ఆఫ్టర్ Tablets 4 days. I will you tablets 4 days. You will come 4 days. Okay, after 4 days. ఓకే సార్, ఓకే సార్. ఐ విల్ కమ్. థ్యాంక్ యూ చెప్పు. Okay, madam. థ్యాంక్ యూ సార్. Okay. బాయ్ సార్. భలే డాక్టర్, భలే పేషెంట్. ఓకే. నైస్ కాన్వర్సేషన్. Thank you. ఓకే, Thank you. బాగుంది. నెక్స్ట్, is anyone ready to conversate like that? GJC Alur. క్వశ్చన్స్ అడుగుతుంటే వెళ్ళిపోతున్నారు ఏంటన్నా? ఎవరు రెడీగా లేరా? నెక్స్ట్ జాహ్నవి. సో పీ స్టార్ అని ఉంది, అన్మ్యూట్ చేసుకుంటారా? చెప్తారా? నువ్వు హ్యాండ్ రైజ్ చేసావా, హాయ్ చెప్పావా అనేది నాకు తెలియడం లేదు. సో జీజేసి గూడూరు అన్మ్యూట్ చేసుకోండి. జీజేసి గూడూరు. జీజేసి గూడూరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే. Who is ready? క్వశ్చన్ నేనేం అడగలేదు నాన్న ఇంకాను. జీజేసి గూడూరు వాళ్ళు మాట్లాడతారా? No one is trying to speak. Vivo 1901. జాహ్నవి అన్మ్యూట్ చేసుకోమా. Good morning, madam. అన్మ్యూట్ Good morning, చేసుకోమా. madam. వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు జాహ్నవి? Good morning. I'm fine, ma'am. What about you, ma'am? ఐమ్ గుడ్ మా. Ma'am, నేను మా ఫ్రెండ్ చెప్తాం మ్యామ్. నిన్న ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశారా స్కూల్లో, కాలేజీలో? చేశాం మ్యామ్. బాగా జరిగిందా? నైస్ మ్యామ్. మరి మాట్లాడావా? ఉమెన్స్ డే స్పీచ్ ఇచ్చావా? ఎస్ మ్యామ్. ఇచ్చావా? ఎస్ మ్యామ్. మరి మాకు కూడా రికార్డింగ్ పంపించొచ్చు కదా? ఐ నాట్ రిమెంబర్ మ్యామ్. డాక్టర్ పేషెంట్ కాన్వర్సేషన్ చెప్తావా? ఎస్ మ్యామ్. మీ పక్కన అమ్మాయి పేరేంటి? సుజిత మ్యామ్. సుజిత. హలో సుజిత. హాయ్ మ్యామ్. సో ప్లీజ్ గో అహెడ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. కాన్వర్సేషన్, డాక్టర్ పేషెంట్ కాన్వర్సేషన్ చెప్తారా మీరిద్దరు? ఎస్ మ్యామ్. వీ కెన్ రెడీ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యామ్, ఐఎమ్ డాక్టర్, షీ ఈస్ పేషెంట్ మ్యామ్. ఓకే, ప్రొసీడ్. Good morning, doctor. Good morning. What happened for you? I'm suffering from fever.
How many days you are suffering from fever? I am suffering from 2 days. Okay. Any other problems? No, doctor. Only I am suffering from fever and I- also a cough and cold. Okay. I will prefer for you some medicines, and after 5 days you come. Yes, doctor. Thank you. Thank you, ma'am. Just have a medicine. Ma'am. ఇచ్చా, ma'am. వేరేది అంటే డాక్టర్కి కాదు మ్యామ్ కొంచెం వాయిస్ క్లారిటీ లేదమ్మా. మళ్ళీ ఒకసారి Once again we repeat, ma'am. ఓకే మళ్ళీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు, బ్రేక్ అయింది. Okay, ma'am. గుడ్ మార్నింగ్ డాక్టర్. Good morning. What happened for you? I am suffering from fever. How many days you are suffering from fever? I am suffering from 2-3 days, doctor. Okay, I prefer to use some medicines and use it. Okay, doctor. So how many days I use it? 4 days. Okay, doctor. Okay. That's all about, ma'am. ఓకే సో అంటే దానికి ఒక చిన్న సెంటెన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ప్లీజ్ కమ్ టు మీ ద ప్రాబ్లమ్ రిపీట్. అంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రండి, లేకపోతే 1 week లో రండి, 2 weeks లో రండి. ఓకేనా? Okay, so we'll continue the topic. So in the last topic, we deal with communication at different places effectively and some conversations related to this topic. ఓకే, సో మనం లాస్ట్ టాపిక్ లో ఏమేమి నేర్చుకున్నాం? కమ్యూనికేషన్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, మెడికల్ స్టోర్స్, హాస్పిటల్స్, పార్క్స్, సినిమాస్. సో ఇలాగా మనము కాన్వర్సేషన్ ఎలాగా చేసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. సో ఇంట్రడ్యూసింగ్ అండ్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్ అండ్ ఇట్స్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ ఆఫీసెస్. సో మనం ఆఫీసెస్ లో ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి, సో అది తెలుసుకునే ముందు మనము కమ్యూనికేషన్ గురించి ఒక చిన్నది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇంకా బెటర్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఓకే, సో ఈ కమ్యూనికేషన్ అమ్మ స్క్రీన్ కనిపిస్తుంది కదా? సో ఎనీవన్ ప్లీజ్ ఒకసారి మెసేజ్ పెట్టండి. సో ఇస్ మై స్క్రీన్ విజిబుల్ ఆర్ నాట్? విజిబుల్ ఆర్ నాట్? విజిబుల్ మేడం. ఓకే అరుణ్ కుమార్, థ్యాంక్ యూ. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్. సో మెయిన్ ఏంటంటే మనము కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ గా చేస్తే సో అంత హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటది. సో ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము చెప్పింది ఎదుటి వాళ్ళకి అర్థమైతే ఇన్ రిటర్న్ రెస్పాన్స్ అనేది ఏదైతే ఉందో అది వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. అది మెయిన్ మనము మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఓకేనా? సో బెల్ అయిపోయింది కదా, వెళ్ళిపోదాం అని అనుకోకండి. సో ఈ రోజు సార్ కి కొంచెం వర్క్ ఉండి సో నన్ను క్లాస్ తీసుకోమని చెప్పారు. ఓకే, సో టుమారో సార్ విల్ కంటిన్యూ విత్ ద టాపిక్. ఓకే, సో ఇక్కడ చూడండి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కమ్యూనికేషన్ అనేది చక్కగా జరగాలి. సో అప్పుడే ఎదుటి వాళ్ళకి మనకి ఒక బాండ్ అనేది ఉంటది.
సో ఇంకా కమ్యూనికేషన్ అనేది ప్రతి మేనేజ్మెంట్ లో అన్నమాట. ఎవ్రీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అన్ని మేనేజ్మెంట్స్ లోని కమ్యూనికేషన్ అనేది ఉంటది. సో ఎంప్లాయ్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు సపోజ్ మీరు స్కూల్లో నేను వర్క్ చేస్తున్నాను, స్కూల్ అండ్ కాలేజ్. సో కాలేజ్ స్టాఫ్ తోటి నేను ఎట్లా కమ్యూనికేట్ అవుతాను, ఎవరితోనైనా చిరాగ్గా కోపంగా మాట్లాడితే వాళ్ళు ఎలా ఉంటది రెస్పాన్స్. సో ఎందుకంటే డే 9 నుంచి నేను 4:30 వరకు నేను స్కూల్లోనే ఉండాలి. సో అట్లాంటప్పుడు ఎదుటి వాళ్ళతోటి టీచర్స్ తోటి ఎవరితోనైనా నేను సీరియస్ గా మాట్లాడితే బాండ్ అనేది ఏదైతే ఉందో సో అది వాళ్ళకి నాకు మధ్యన ఉండదు. తర్వాత నాకు ఏదైనా హెల్ప్ అవసరం అయితే వాళ్ళు చెయ్యరు. అవునా కదా? సో ఇలాగ రకరకాలుగా ఉంటది. సో అందుకని మనము వర్కింగ్ ప్లేస్ లోని ఎదుటి వాళ్ళతోటి చక్కగా ఉండాలి. సో ఇంకా మనకి అది ఎదుటి వాళ్ళ ప్రవర్తన చూసి మనం మోటివేట్ అవ్వాలి. సో అలాగా మనము ఉండాలి. ఓకేనా? సో ఇంకా కమ్యూనికేషన్ ఒక వర్క్ ప్లేస్ లోని కమ్యూనికేషన్ స్టైల్స్ అనేవి ఎట్లా ఉంటాయి? ఓకే. ఒక వర్కింగ్ ప్లేస్ లో. సో మీరు అనుకోవచ్చు ఇప్పుడు నేను వర్క్ చేయట్లేదు కదా! ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అంటే యూ హావ్ టు నో. ఓకే. సో మనము వర్కింగ్ ప్లేస్ లో మన బిహేవియర్ అనేది ఎలా ఉంటది ఏంటి అనేది. ఓకే. నెక్స్ట్. సో అందులో 4 టైప్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ పాసివ్ ఫార్మ్. ఓకే. సో ఈ పాసివ్ టైప్ లో ఎమోషనలీ, డిసానెస్ట్, ఇండైరెక్ట్, ఇన్హిబిటెడ్, సెల్ఫ్ డినయింగ్, బ్లేమింగ్, అపాలజిస్ట్. సో ఈ క్యారెక్టర్స్ అన్ని ఈ పాసివ్ కమ్యూనికేషన్ లో వస్తాయి. సో ఎమోషనలీ అంటే తెలుసు కదా. తర్వాత డిజానెస్ట్ అంటే నీతి లేకపోవడం, ఆనెస్ట్ గా లేకపోవడం. ఇండైరెక్ట్ గా అంటే ఎదుటి వాళ్ళని కాకుండా సో వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం. సో ఇండైరెక్ట్ గా. సో ఇన్హిబిటెడ్ అంటే అది ఎలా ఉండాలంటే గిఫ్టెడ్ అన్నమాట. సో సెల్ఫ్ డినయింగ్. సో తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళే నిందించుకుంటారు. బ్లేమింగ్ వాళ్ళని నిందించుకోవడం కాకుండా ఎదుటి వాళ్ళ మీద తోసేస్తారు. అపాలజైస్ అంటే ఫీలింగ్ సారీ, క్షమాపణ గుణం. ఇవన్నీ కూడా సో ఒక పాసివ్ వర్క్ ప్లేస్ లో ఉంటాయి. సో అలాగే పాసివ్ అగ్రెసివ్. వాట్ ఈస్ మెంట్ బై అగ్రెసివ్? అగ్రెసివ్ అంటే తెలుసా? అగ్రెసివ్ అంటే కోపంగా ఉండడం. ఓకే. అగ్రెసివ్ అంటే కోపంగా ఉండడం. తర్వాత సో ఇందులో ఏంటంటే ఎమోషనల్లీ డిసానెస్ట్, ఇండైరెక్ట్, సెల్ఫ్ డినయింగ్ అట్ ఫస్ట్. దాని తర్వాత సెల్ఫ్ ఎన్హాన్సింగ్ అట్ ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్స్ లేటర్. సో ఎలా ఉంటదంటే ఫస్ట్ తప్పు చేసినప్పటికీ కూడా కోపం ఉన్నప్పటికీ కూడా తర్వాత దే విల్ రియలైజ్ వాట్ ద మిస్టేక్ దే హ్యావ్ డన్. ఓకే. అందుకే కొంచెం ఎల్లో కలర్ లో ఉంది. అంటే ఫస్ట్ కోపంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత ఏంటి లేటర్ దే విల్ నో సో వాట్ ద మిస్టేక్ దే హ్యావ్ డన్. ఓకే. సో వాళ్ళ నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను చేసింది తప్పు అని వాళ్ళు రియలైజ్ అవుతారు. సో ఫస్ట్ అన్ని కోపంగా ఉంటారు బట్ లేటర్ దే విల్ నో. నెక్స్ట్ అగ్రెసివ్. ఈ అగ్రెసివ్ అనేది ఏ కలర్ లో ఉంది? రెడ్. సో రెడ్ అంటే ఫుల్ అన్ని కోపం అన్నమాట. సో బాగా అగ్రెసివ్ అన్నమాట. కొంతమంది ఉంటారు చాలా సీరియస్ గా ఉంటారు. ఓకే. సో ఇన్అప్రోప్రియేట్లీ, ఆనెస్ట్, డైరెక్ట్, ఎక్స్ప్రెసివ్. సో ఏదన్నా డైరెక్ట్ మొహమే చెప్పేస్తారు. అటాకింగ్. ఎవరైనా ఏమైనా అంటే చాలు వెంటనే వాళ్ళని రివర్స్ లో ఏదో ఒకటి అండం కానీ ఈవెన్ మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తారు. సో సెల్ఫ్ ఎన్హాన్సింగ్ అట్ ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్స్. సో ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడతారు. అంటే ఎదుటి వాళ్ళ ఖర్చులు కానీ ఏదో ఒకటి. ఓకే. సో బ్లేమింగ్ ఇవన్నీ అన్నమాట. సో అంటే ఎక్కువ బాగా అగ్రెసివ్ కోపం ప్రదర్శిస్తా ఉంటారు అన్నమాట. తర్వాత అసర్టివ్ అంటే గ్రీన్ కలర్ లో ఉంది. అంటే అన్ని పాజిటివ్ బిహేవియర్ అన్నమాట. సో అప్రోప్రియేట్లీ, ఆనెస్ట్, డైరెక్ట్, సెల్ఫ్ ఎన్హాన్సింగ్, ఎక్స్ప్రెసివ్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఎంపథెటిక్ టు ఎమోషన్స్ ఆఫ్ ఆల్ ఇన్వాల్వ్డ్. ఓకే. సో జాలి చూపిస్తారు లేకపోతే సానుభూతి కలిగి ఉంటారు ఎదుటి వాళ్ళ మీద. ఓకే. సో ఇలా అన్నమాట. అంటే అంతా చక్కగా వాళ్ళ జాబ్ చేసే టైంలో వాళ్ళు అందరితో చక్కగా ఉండడం, వాళ్ళ పని వాళ్ళు మేనేజ్ చేసుకోవడం, చక్కగా ఆనెస్ట్ గా ఉండడం
ఇవన్నీ చేస్తా ఉంటారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఇన్ వర్క్ ప్లేస్ అన్నమాట. ఫస్ట్ పాసివ్ అగ్రెసివ్, నెక్స్ట్ అగ్రెసివ్ అండ్ నెక్స్ట్ వన్ అసర్టివ్. ఓకే, సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు వీ కెన్ అస్యూమ్ అన్నమాట. సో ఐ విన్, వాట్ ఈస్ అన్ అసర్టివ్ అంటే ఐ కేర్ అబౌట్ మై సెల్ఫ్, ఐ కేర్ అబౌట్ యూ. సో పాసివ్ అగ్రెసివ్ అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ మై సెల్ఫ్, ఐ డోంట్ కేర్ అబౌట్ యూ. అండ్ అగ్రెసివ్ అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ మై సెల్ఫ్, ఐ డోంట్ కేర్ అబౌట్, నా గురించి నేను పట్టించుకోను, నీ గురించి నేను పట్టించుకోను. అలాగే పాసివ్ ఫామ్ ఐ డోంట్ కేర్ అబౌట్ మై సెల్ఫ్ బట్ ఐ కేర్ అబౌట్ యూ. ఓకే, సో ఇలా అన్నమాట. సో ఇంకా మన ఆఫీసెస్ లోని, మన వర్కింగ్ ప్లేస్ లోని వాట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటది? ఓకే, సో ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అన్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్. సో ఇది టైప్స్ అన్నమాట. ఓకే, సో అప్వర్డ్ కమ్యూనికేషన్, డౌన్వర్డ్ కమ్యూనికేషన్, హారిజాంటల్ కమ్యూనికేషన్, డయాగోనల్ కమ్యూనికేషన్. ఓకే, సో ఫస్ట్ లెట్ us see what is an upward communication. సో అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే ఏం లేదు. అప్వర్డ్ అంటే ఏంటి? కింద నుంచి పైకి వెళ్ళడం. మా స్క్రీన్ కనిపిస్తుందా? సో అన్ని మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే సాటర్డే వి హ్యావ్ అన్ అసెస్మెంట్. ఓకే, సో అందరూ మీ వీడియోస్ ఆన్ చేయండి. అమ్మా రియల్మీ అంటే ఏమైనా డౌట్ ఉన్నదా? హ్యాండ్ రైజ్ చేశారు. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అమ్మా? ఓకే, so upward, what is meant by upward communication? So the name itself upward అని ఉంది. upward అంటే ఏంటి? కింద నుంచి పైకి వెళ్ళడం, అవునా? సో అంటే ద కమ్యూనికేషన్ గోస్ లైక్ దిస్. సో అక్కడ పిక్చర్ లోని పక్కన ఆరో మార్క్ అనేది ఉంది కదా. సో ఆరో మార్క్ ఎట్లా వెళ్తుంది? కింద నుంచి పైకి వెళ్తుంది కదా. సో అంటే కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది అంటే ఎంప్లాయీ వర్కర్స్, దాని తర్వాత సుపీరియర్స్, దాని తర్వాత డిపార్ట్మెంటల్ హెడ్, దాని తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో ప్రతి కంపెనీలో ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, దాని తర్వాత జనరల్ మేనేజర్ ఉంటారు, తర్వాత జనరల్ మేనేజర్ కి అసిస్టెంట్ ఉంటారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు. తర్వాత ప్రతి వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ హెడ్ అనేది ఉంటారు, తర్వాత సూపర్వైజర్ అండ్ వర్కర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు అర్థం కాకపోతే మన కాలేజ్ చూసుకోండి. సో కాలేజ్ లో ఫస్ట్ ఎవరు ఉంటారు? స్టాఫ్ ఉంటారు. సో స్టాఫ్ కి మళ్ళీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా. సో ప్రతి స్టాఫ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వేరే ఉంటది, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వేరేగా ఉంటది. సో అలాగా. సో స్టాఫ్ తర్వాత డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ హెడ్ ఎవరు? వైస్ ప్రిన్సిపల్ తర్వాత హెడ్ ఎవరు? ప్రిన్సిపల్, అవునా కదా. సో ఇలాగా ఏదైనా ఒక కమ్యూనికేషన్ స్టాఫ్ నుంచి ప్రిన్సిపల్ కి వెళ్ళడం ని అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటారు. ఓకే, సో స్టాఫ్ నుంచి ప్రిన్సిపల్ కి వెళ్ళడం. లేకపోతే సపోజ్ మీరు ఒక మీటింగ్ కానీ ఏదైనా కండక్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక ఫేర్వెల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు. సో కండక్ట్ చేయాలనుకున్నప్పుడు అది ఎవరి దృష్టిలోకి తీసుకొస్తారు? డైరెక్ట్ ప్రిన్సిపల్ కి వెళ్ళిపోతుందా, లేకపోతే మీ క్లాస్ టీచర్ తో డిస్కస్ చేస్తారా? సో మీ క్లాస్ టీచర్ తో డిస్కస్ చేస్తారు. సో క్లాస్ టీచర్ తో డిస్కస్ చేసినాక క్లాస్ టీచర్ వెళ్ళి వైస్ ప్రిన్సిపల్ తో చెప్తారు, వైస్ ప్రిన్సిపల్ వెళ్ళి అప్పుడు ప్రిన్సిపల్ తో చెప్తారు. సో ప్రిన్సిపల్ తో చెప్పాక సో అప్పుడు వాళ్ళు ఎస్ ఆర్ నో లేకపోతే పర్మిషన్ ఇవ్వాలా లేదా వాళ్ళు డిసైడ్ అయ్యి అప్పుడు దే విల్ ఇంటిమేట్ యూ. సో దిస్ ఇస్ కాల్డ్ అన్ అప్వర్డ్ కమ్యూనికేషన్. సో అంటే లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్లోకి వెళ్ళడాన్ని అప్పర్ కమ్యూనికేషన్ అంటారు. సో ఇన్ ద సేమ్ వే డౌన్వర్డ్ కమ్యూనికేషన్. సో ఈ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ఎవరైనా చెప్తారా? సో will anyone tell what is the downward communication? సో చిన్ని అన్మ్యూట్ చేసుకోండి. సో చిన్ని చెప్పండి. సో నేను ఏమేంటమ్మా? సో అగైన్ ఎందుకు మ్యూట్ అయిపోయావు? అన్మ్యూట్ చేసుకో. అమ్మా who is going
GGSC ఎమ్మిగనూర్ బాయ్స్ వీర ప్రతాప్. అన్మ్యూట్ చేసుకో వీర ప్రతాప్. ఓకే, Good morning, ma'am. వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? I am fine, madam. ఈ ఇయర్ How are you, ఫోన్స్ madam? పనిచేస్తున్నాయా బాగా? పని చేస్తా మేడం. ఓకే ఓకే, సో స్పీక్ అవుట్. సో నేను ఇప్పుడు అప్వర్డ్ కమ్యూనికేషన్ చెప్పాను కదా, సో డౌన్వర్డ్ కమ్యూనికేషన్ madam. చెప్తావా? డౌన్వర్డ్ మేడం. దానికి రివర్స్ అంతే. ఓకే మేడం. స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్. మేడం. సరే స్కూల్ చెప్పు. స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అంటే కాలేజ్ ఎగ్జాంపుల్. madam. కాలేజ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, స్టాఫ్, ఎవరు మిగిలారు ఇంకా? స్టూడెంట్స్ మేడం. అంతే. సో దిస్ ఇస్ కాల్డ్ as డౌన్వర్డ్ కమ్యూనికేషన్. సో డౌన్వర్డ్ అంటే పై అధికారి నుంచి కిందకి కింద రావాలి. అధికారి. ఓకే మేడం. ఓకే, సో అలాగే madam. అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే అప్వర్డ్ అంటే కింద నుంచి పైకి వెళ్ళడం. పైకి. ఓకే, సో అంటే లోవర్ ఓకే మేడం. స్టేజ్ నుంచి పైకి వెళ్ళడం. పైకి. ఓకేనా? ఓకే మేడం. సో అమ్మ మీరు ఇది మరీ చెప్తున్నాను కదా, దిస్ ఈస్ అ రికార్డింగ్ క్లాస్ అని. సో మీరు ఇష్టం వచ్చినట్టు అక్కడ బిహేవ్ చేయకండి. సో Okay, ma'am. ప్రతి మీ ప్రిన్సిపల్స్ కానీ అందరూ చూస్తారు. సో మరీ చెప్తున్నాం. సో వీర ప్రతాప్ హ్యాండ్ లోవర్ చేసి. సరే మేడం. సో డోంట్ బిహేవ్ అన్నెసెసర్లీ. సో మీ బిహేవియర్ అనేది, ఎందుకంటే సో మీరు పైన చూడొచ్చు REC అని ఉంది. సో రికార్డింగ్ అని రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా. సో ప్రతిదీ ఎస్పెషల్లీ బాయ్స్ మీ బిహేవియర్ చూసుకోండి. సో దిస్ ఇస్ అ రికార్డింగ్ క్లాస్ అండ్ ఎవ్రీవన్ విల్ సీ యువర్ క్లాస్. సో నమ్మకం లేకపోతే రిజల్ట్ మీకే వస్తుంది. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటే మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఐఎమ్ రిపీటింగ్ ఇట్. ఎందుకంటే మీరు అట్లా బిహేవ్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ గా వినే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ గా ఉంటదమ్మా. ప్లీజ్ రెక్టిఫై ఇట్. సో దిస్ ఈస్ అ డౌన్వర్డ్ కమ్యూనికేషన్. సో మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే, సపోజ్ రేపు హాలిడే కానీ, హోలీ వలన హాలిడే కానీ, ఏదో ఒక హాలిడే. సో హాలిడే అని ఏదైనా ఉంటే సో ప్రిన్సిపల్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో ప్రిన్సిపల్ ఏం చేస్తారు, స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో స్టాఫ్ వచ్చేసి స్టూడెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ డౌన్వర్డ్ కమ్యూనికేషన్. సో ఇంకా మనకి ఎట్లాగా ఇన్ఫర్మేషన్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అనేది ఇంకా ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తారు అంటే బై యూజింగ్ ఏ రిటర్న్ మాన్యువల్స్. కానీ హ్యాండ్ బుక్స్ ఏమైనా ఉంటాయి, లేకపోతే మెమోస్. సింపుల్ గా మన స్కూల్లో కాలేజ్ లో చూసేసరికి నోటీస్ అంటాం. సో నోటీస్ అంటున్నాం. ఓకే, సో నోటీస్ ద్వారా ప్రిన్సిపాల్ ఏం చెప్తారు, టీచర్స్ కి చెప్తారు. దాని తర్వాత స్టూడెంట్స్ కి ఆ నోటీస్ అనేది వస్తుంది. ఓకేనా? సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్ గాను మనకి ఏదో ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉన్నాయి అని అంటే రిటర్న్ ఫామ్ లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తా ఉంటారు. అవునా? సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ఇంకా చూడండి, మనకి ఇంకా సీఎం దగ్గర నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చినా అవన్నీ ఒక ఫామ్ రూపంలో వస్తాయి. అవునా? సో పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, సో ఇలా జరుగుతుంది, ఇలా చేస్తున్నారు అని ఒక రిటర్న్ ఫామ్ లో వస్తున్నాయి. ఓకే, సో ఇలాగ మనకి డౌన్వర్డ్ కమ్యూనికేషన్ జరగవచ్చు. అంటే నోటి మాట ద్వారానే కాకుండా విత్ రిటర్న్ ఫార్మ్స్ అనేవి మనకి డౌన్వర్డ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. సో బీ కేర్ఫుల్, ఈ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ మెంట్ బై అప్వర్డ్ కమ్యూనికేషన్ అండ్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్. ఓకే, సో రేపు ఏమైనా డ్రాయింగ్ కాంపిటీషన్ ఉన్నాయి కాలేజ్ లోని అని ప్రిన్సిపల్ అనౌన్స్ చేస్తారు. సో అనౌన్స్ చేసి ఒక నోటీస్ రూపంలో వైస్ ప్రిన్సిపల్ కి రాయమని చెప్తారు. సో వైస్ ప్రిన్సిపల్ ఏం చేస్తారు, ఆ నోటీస్ రూపంలో అది రాసి అప్పుడు అందరికి సర్క్యులేట్ చేస్తారు. సిన్స్ బిగినింగ్ ఫ్రమ్
టీచింగ్ స్టాఫ్ టు నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరికీ సర్క్యులేట్ చేస్తారు. సో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది అని. సో అందరూ దాన్ని చదివి టీచర్స్ మీకు వినిపిస్తారు. అంతేనా కదా? మీకు ఇచ్చేస్తారా డైరెక్ట్ నోటీస్? మీ చేతికి ఇవ్వరు కదా. సో ఎవరికి ఇస్తారు? టీచర్స్ కి ఇస్తారు. టీచర్స్ మీకు చదివి చెప్తారు. సో ఇట్లాగా డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయండి అని. ఓకేనా? సో దిస్ ఇస్ అ డౌన్వర్డ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వాట్ ఈస్ అన్ హారిజాంటల్ కమ్యూనికేషన్? నెక్స్ట్ వాట్ ఈస్ అన్ హారిజాంటల్ కమ్యూనికేషన్? సో హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటే చూడండి. సో ఏదైనా ఒక అంటే ఒకే ఒకే దాంట్లో చేసిన వాళ్ళు కాకపోతే డిఫరెంట్ సెక్టార్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టీచింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే అందరూ టీచర్స్ అదే దాంట్లో వర్క్ చేస్తున్నారు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్నమాట. ఓకేనా? అంతేనా కదా? మ్యాథ్స్ ఒకరు, ఫిజిక్స్ ఒకరు, కెమిస్ట్రీ ఒకరు, బయాలజీ ఒకరు, జువాలజీ ఒకరు, బాటనీ ఒకరు. సో అందరిది ఒకే క్యాడర్, ఒకే సేమ్ బట్ డిఫరెంట్ సెక్టార్స్. అలాగే ఒక కంపెనీ చూసుకున్నట్లయితే కంపెనీలోని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. పర్చేస్ మేనేజర్ ఉంటారు. సో ప్రొడక్షన్ మేనేజర్ ఉంటారు. క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, వీళ్ళందరిది ఈక్వల్ క్యాడరే. అలాగే సేల్స్ మేనేజర్. ఈ అన్ని పేర్లలో లాస్ట్ లో మేనేజర్ ఉంది. అంటే అన్ని క్యాడర్స్ ఒకటే బట్ అందరూ ఒకే కంపెనీ అండర్ లో వర్క్ చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఎలా అయితే మనకి స్టాఫ్ ఒకే స్కూల్లో వర్క్ చేస్తున్నారో సో కాకపోతే ఒక్కొక్కరిది డిఫరెంట్ సెక్షన్స్. ఓకే. సో వాళ్ళ మధ్యలో జరిగే కమ్యూనికేషనే హారిజాంటల్ కమ్యూనికేషన్. ఓకే. సో ఫ్లో ఆఫ్ మెసేజ్ అక్రాస్ ఫంక్షనల్ ఏరియాస్ ఆన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. సో అందరికి లెవెల్ సేమే. సో ఒకళ్ళు హై క్యాడర్ లోవర్ క్యాడర్ అని కాదు. సో అందరు సేమ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళ మధ్యలో షేర్ చేసే ఇన్ఫర్మేషనే హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటారు. ఓకేనా? సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నేను చెప్పాను కదా, ఒకటి ఏంటంటే మీరు ఏదైనా ఫేర్వెల్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీలో మీరు డిస్కస్ చేసుకుంటారు ఫస్ట్. అవునా కదా? మీలో మీరు డిస్కస్ చేసుకుంటారు. సో అంటే కొంతమంది లీడర్స్ ఉంటారు. మీరు ఫస్ట్ బైపీసీ అనుకో, బైపీసీ లీడరు, ఎంపీసీ లీడరు, సిఈసీ లీడరు, ఎంఈసీ లీడరు, వీళ్ళందరు లీడర్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకుంటారు. లేకపోతే స్టూడెంట్స్ మధ్యలో ఫస్ట్ డిస్కషన్ అనేది జరుగుతది. మీరందరూ స్టూడెంట్సే, ఒకే క్యాడర్. సో ఇందులో హై లో అనేది ఏమీ లేదు. అందరూ స్టూడెంట్సే. ఓకేనా? మీ క్లాస్ వాళ్ళతోటే మీరు డిస్కస్ చేసుకుంటున్నారు. వేరే సెకండ్ ఇయర్స్ తో కానీ ఎవరితో కానీ మీరు డిస్కస్ చేయరు. ఓన్లీ సేమ్ ఫస్ట్ ఇయర్స్ తో డిస్కస్ చేస్తారు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హారిజాంటల్ కమ్యూనికేషన్. ఓకేనా? సో నెక్స్ట్ డయాగనల్ కమ్యూనికేషన్. సో మీలో ఎంతమందికి చెస్ ఆడడం వచ్చు? సో హౌ మెనీ ఆఫ్ యూ నో ప్లేయింగ్ చెస్? సో మీలో చాలా మందికి చెస్ అనేది ఆడడం వచ్చు. ఓకే. సో చెస్ లోని ఒకటి ఉంటది. ఒక ఏమంటారు దాన్ని? మంత్రి అంటారు కదా. సో మంత్రికి ఏంటంటే ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఓకే. సో మంత్రి ఎలా అన్నా మూవ్ అవుతుంది. వెదర్ ఇన్ స్ట్రైట్ లైన్ ఆర్ క్రాస్ లైన్స్ ఆర్ డయాగనల్లీ ఎన్ని డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో అలానే ఈ డయాగనల్ కమ్యూనికేషన్ వచ్చేసరికి కమ్యూనికేషన్ క్యాన్ బి డన్ ఇన్ ఎనీ మెథడ్ అన్నమాట. సపోజ్ మీ ప్రిన్సిపల్ డైరెక్ట్ గా మీ క్లాస్ కి వచ్చేసి చెప్తారు. సో అరే బాబు రేపు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది ఇలా అన్నా చెప్పొచ్చు. లేకపోతే సో మీ స్టాఫ్ వచ్చి మీకు చెప్పొచ్చు. ఎవరన్నా లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సపోజ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది. సపోజ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ స్కూల్లో కావాలి. ఎవరిని అడుగుతారు? స్టాఫ్ ని అడిగి, మళ్ళీ స్టాఫ్ వైస్ ప్రిన్సిపల్ ని అడిగి, ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ మీరు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావాలి స్కూల్లోని అని అడుగుతారు. సో మీరు డైరెక్ట్ గా వెళ్ళి అడుగుతున్నారు. ఓకే. సో అంటే కమ్యూనికేషన్ క్యాన్ బి డన్ ఇన్ ఎనీ డైరెక్షన్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ diagonal communication. Okay, refers to communication that crosses both levels and functions or departments where staff from different departments irrespective of their reporting relationship interact with one another within the organization. ఓకే. అంటే ఏం లేదు, సింపుల్ గా ఇంత మ్యాటర్ చదివే లోపల సో కమ్యూనికేషన్ క్యాన్ బి డన్ ఇన్ ఎనీ వే అండ్ ఎనీ డైరెక్షన్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డయాగనల్ కమ్యూనికేషన్. ఓకే.
సో మనకి 4 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అప్వర్డ్ అంటే కింద నుంచి పైకి వెళ్ళేది అప్వర్డ్ కమ్యూనికేషన్. అలాగే డౌన్వర్డ్ కమ్యూనికేషన్, అలానే హారిజాంటల్ కమ్యూనికేషన్. సో హారిజాంటల్ అంటే మీ గ్రూప్ లో జరిగేది హారిజాంటల్ కమ్యూనికేషన్. డయాగోనల్ అంటే కమ్యూనికేషన్ క్యాన్ బి డన్ అట్ ఎనీ ప్లేస్ ఎనీ టైం. ఓకే, సో కొన్ని కామన్ కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి. ఆ ఫ్రేజెస్ ఏంటంటే చూడండి, థింకింగ్ అవుట్ సైడ్ ద బాక్స్. ఇవి కొన్ని కామన్ ఫ్రేజెస్, ఒక 2-3 ఫ్రేజెస్ ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే అంటే మీ ఎగ్జాంపుల్ తెలుగులో ఏమంటారంటే జాతీయాలు అంటారు కదా. జాతీయాలు అని పేరు విన్నారు ఎప్పుడన్నా? సో అలానే ఓకే, సో థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఇక్కడ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే అర్థం ఏంటి? సో వైల్ ఐ వాస్ డీలింగ్ ఇంటర్మీడియట్, సో మీ ప్రీవియస్ సిలబస్ లో ఒక స్టోరీ ఉండేది, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని. ఫస్ట్ లెసన్, ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ లెసనే అది. సో థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే హియర్ వాట్ ఈస్ బాక్స్ అంటే ఏంటి? ద ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ప్రాబ్లమ్స్ నుంచి మనము ఎట్లా బయటపడతాము, దట్ ఈస్ నోన్ యాజ్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. దట్ మీన్స్ మీనింగ్ ఏంటి? థింకింగ్ డిఫరెంట్లీ, క్రియేటివ్లీ. సపోజ్ నువ్వు ఇంట్లో ఏదో పగలు కొట్టేశావు, లేకపోతే మీ కెమిస్ట్రీ ల్యాబ్ లో ఏదో ఒకటి పగలు కొట్టేశావు. సో వెంటనే మేడం ఆర్ సార్ వచ్చి, అరే అరుణ్ కుమార్ ఏంటిది నువ్వు చేసిన పని ఏంటి, ఏం చేసావు అని చెప్పేసి అంటే, సో ఇంకా నువ్వు తిట్లు తిడతారు. నీ అజాగ్రత్త వల్ల దేని వల్ల అది బ్రేక్ అయిపోయింది. సో నీకు ఆ ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం నుంచి నువ్వు ఎట్లా బయటపడతావు? సో ఆలోచించి చక్కగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాని థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. అండ్ సెకండ్ ఫ్రేజ్ ఏంటంటే బాల్ ఈజ్ ఇన్ యోర్ కోర్ట్. బాల్ ఈజ్ ఇన్ యోర్ కోర్ట్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అప్ టు యూ టు మేక్ ద నెక్స్ట్ డెసిషన్ ఆర్ స్టెప్. అంటే బాల్ నీ కోర్ట్ లోనే ఉంది, దాన్ని ఏ రకంగా వాడతావు, ఏ రకంగా వినియోగిస్తావు అనేది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పడాన్ని బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటారు. ఓకేనా? సో ఇట్ ఈస్ అప్ టు యూ, నీ చేతుల్లో ఉంది. సో ఇప్పుడు కూడా మన మన బిహేవియర్ ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఎలా ఉంటదంటే ఇష్టం వచ్చినట్టు ఉంటది. సో టైం ఉన్నప్పుడే ఏంటంటే ఆ బిహేవియర్ ని సరిగ్గా వినియోగించుకుంటే ఫ్యూచర్ లో మన లైఫ్ అనేది బాగుంటది. లేకపోతే ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తే ఫ్యూచర్ లోనే మనం ఇంకా దేనికి పనికిరాం అన్నమాట. సో అందరూ మనల్ని బ్లేమ్ చేస్తా ఉంటారు. సో నువ్వు ఇంకా ఏం జాబ్ చేయడం లేదు, ఏం చేయడం లేదు అని చెప్పేసి. ఓకే, సో సమయం ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకొని మన జీవిత యొక్క లక్ష్యాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి. సో దిస్ ఇస్ కాల్డ్ ద బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్. సో ఇంటర్మీడియట్ లో చాలా మంది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లాసెస్ ఇంత ఎఫర్ట్ తో చెప్తున్నాం కదా. సో ఈ బాల్ అనేది నీ కోర్ట్ లో ఉంది. సో దీన్ని చక్కగా సక్రమంగా యూజ్ చేసుకుంటే నీకు ఇంగ్లీష్ వస్తుంది, చాలా తెలుస్తాయి విషయాలు. అవునా? సో లేదు ఇంకా నువ్వు ఇష్టం వచ్చినట్టు అట్లా బిహేవ్ చేయడం, క్లాస్ సరిగ్గా వినకపోవడం అంటే ఇట్స్ అప్ టు యూ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ ఫ్రేజ్. ఇది ఒక ఫ్రేజ్ ఏంటంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్. ఈ 3 ఫ్రేజెస్ ఏంటంటే ఎక్కువ జాబ్స్ కి జాబ్ పర్పస్ లోనే ఇవి వాడతాం. అంటే ఒక ఆఫీస్ లో పనిచేసేటప్పుడు కానీ అలాగా ఈ ఫ్రేజెస్ అనేవి ఎక్కువ వాడతాం అనమాట. సో లో హ్యాంగింగ్ ఫ్రూట్, వాట్ ఈస్ మెన్ బై లో హ్యాంగింగ్ ఫ్రూట్? దగ్గరలో అందేదన్నమాట. సో కిందకి అందే ఫ్రూట్ మనం కొయ్యకుండా ఎక్కడో పైన ఉన్న ఫ్రూట్ కోసం ఎగిరి ఎగిరి కొయ్యడం అనేది అది కరెక్ట్ కాదు. సో వాట్ ఎవర్ మన దగ్గరలో ఏముంది, మన చేతుల్లో ఏది ఉంది అనేది ఫస్ట్ మనము వినియోగించుకోవాలి. సో టు పిక్ అండ్ ఈజీ టాస్క్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఈజీలీ అటైనబుల్ అంటే విత్ లిటిల్ ఎఫర్ట్. సో ఇప్పుడు ఈ క్లాసెస్ వింటున్నాము, ఏమైనా మీకు భారం ఏమైనా ఉందా? భారం ఏదైనా ఉందా? ఏమీ లేదు. బట్ జస్ట్ లిటిల్ ఎఫర్ట్ అనేది పెడితే మనకి ఉపయోగపడుతుంది, అంతేగాని సో దాని తర్వాత ఏముందిలే, దీని తర్వాత ఇంటర్మీడియట్ అయ్యాక నేను 30 days కోర్స్ జాయిన్ అవుతాను, లేకపోతే 60 days కోర్స్ జాయిన్ అవుతాను అని అనుకుంటే అది మీ వల్ల కాదు. ఈ జస్ట్ సింపుల్ 1 hour వినలేని వాళ్ళు ఆ కోర్స్ లో జాయిన్ అయినప్పుడు అదేం వింటారు? ఓకే, సో దిస్ ఇస్ లో హ్యాంగింగ్ ఫ్రూట్. అంటే మనకి ఈజీగా అవైలబుల్ అయ్యింది, లిటిల్ ఎఫర్ట్ తో జరిగింది ఏదైనా ఉంటే సో దాన్ని మనము సరైన రీతిలో వినియోగించుకోవాలి. ఓకేనా? సో దిస్ ఇస్ లో హ్యాంగింగ్ ఫ్రూట్. సో ఇంకా చూడండి,
గివింగ్ అడ్వైస్ అండ్ సజెషన్ ఇన్ ఎ వర్క్ ప్లేస్. మనము వర్క్ చేసే ప్లేస్ లోనే ఎదుటి వాళ్ళకి అడ్వైస్ ఇస్తాము, సజెషన్స్ ఇస్తాము, అవునా? సో ఇవి ఒక టైప్ ఆఫ్ మోడల్ వర్బ్స్ అన్నమాట. ఓకే, సో వి ఆఫెన్ యూస్ ఫర్ గివింగ్ అడ్వైస్. సో అడ్వైస్ ఇచ్చేటప్పుడు మనం ఏ రకమైన పదాలు వాడతాము? షుడ్ అండ్ అవుట్ టు. ఓకే, యూ షుడ్ డూ మోర్ వర్క్. సో ఇది అడ్వైస్ అన్నమాట. ఓకేనా? సో యూ షుడ్ డూ మోర్ వర్క్, నువ్వు ఎక్కువగా వర్క్ చేయాలి. యూ అవుట్ టు డూ మోర్ ఇన్స్పైరింగ్ వర్క్, నువ్వు ఎదుటి వాళ్ళకి బాగా ఇన్స్పైర్ చేసే వర్క్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మేక్ ఇట్ ఇంటూ ఏ క్వశ్చన్. సో టు మేక్ అడ్వైస్ లెస్ డైరెక్ట్ వీ కెన్ యూజ్ ఏ క్వశ్చన్. అంటే ఇంకా అడ్వైస్ ఇచ్చేటప్పుడు నువ్వు అది క్వశ్చన్ రూపంలో దాన్ని కన్వే చేయొచ్చు. అంటే ఎలా అంటే సపోజ్ నువ్వు ఎందుకు ఇలా చేయకూడదు అంటే, నువ్వు ఎందుకు ఇలా చేయకూడదు అంటే అదే సజెషన్ కదా. ఓకే, సో నువ్వు ఎందుకు ఇలా చేయకూడదు, నువ్వు ఎందుకు ఇప్పుడే వెళ్ళి ఆ వర్క్ కంప్లీట్ చేయకూడదు, ఇలా అన్నమాట తెలుగులో చెప్పాలి అంటే. వై డోంట్ యూ డూ సమ్ మోర్ టైడింగ్స్, హౌ అబౌట్ డూయింగ్ సమ్ మోర్ టైడింగ్స్, ఇలా అన్నమాట. సో ఈ రెండు వర్డ్స్ మనం యూజ్ చేస్తాం, హౌ అబౌట్ అని, లేకపోతే వై డోంట్ యూ గో నౌ అండ్ మీట్ ద ప్రిన్సిపల్ సార్. అంటే ఇప్పుడే ఎందుకు నువ్వు వెళ్ళకూడదు ప్రిన్సిపల్ సార్ని కలవడానికి. ఓకే, సో ఇలాగనమాట. అది అడ్వైజే, కాకపోతే ఒక క్వశ్చన్ రూపంలో అడుగుతున్నాం, అవునా? సో వై డోంట్ యూ గో నౌ, సో వై డోంట్ యూ టేక్ ఏ లీవ్ నౌ, ఇలా అన్నమాట. నెక్స్ట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద పర్సన్స్ పొజిషన్. సో ఒక వ్యక్తికి మనము అడ్వైస్ ఇచ్చేటప్పుడు మనం కూడా వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి. మనం జనరల్ గా అంటూ ఉంటాం కదా, ఉచిత సలహాలు ఇవ్వద్దు అని. ఉచిత సలహాలు అంటే అన్నెసెసరీ అడ్వైజెస్ అన్నమాట. ఓకే, సో అలా కాకుండా మనం కూడా అదే ప్రాబ్లం ఆ వ్యక్తికి వస్తే ఆ పొజిషన్ లో మనం ఉంటే ఏం చేస్తాం అనేది ఆలోచించి అప్పుడు వాళ్ళకి అడ్వైస్ అనేది ఇస్తాం. ఓకే, సో ఇవ్వాలి. If someone is asking for your advice, sometimes it's useful to imagine yourself being in that person's position. అంటే మనము ఆ పొజిషన్ లోనే ఉండి ఆలోచించి అప్పుడు దానికి తగ్గట్టుగా అడ్వైస్ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఇఫ్ ఐ వేర్ యూ ఐ వుడ్ డూ సమ్ మోర్ క్రియేటివ్ వర్క్. సో ఒకవేళ నువ్వైతే నేను ఇంకా ఎక్కువ వర్క్ చేసేదాన్ని. సపోజ్ మీ ఫ్రెండ్ ఏదైనా ఒక క్రియేటివ్ వర్క్ చేసి ఏదైనా ఒకటి తయారు చేసింది అనుకోండి. ఓకే, సో ఏదైనా ఒకటి తయారు చేసింది అనుకోండి, సో అప్పుడు ఏమంటాము? సో ఇంకా బాగా చేయొచ్చు కదా, లేకపోతే నేనే నీతో ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని అని చెప్పేసి అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా సజెషన్స్, అడ్వైస్ ఇచ్చేవి. ఇంకా అడ్వైస్ ఇన్ ఏ స్ట్రాంగర్ వే. అడ్వైస్ ఇంకా స్ట్రాంగర్ వే ఎలా ఇస్తారు? సమ్ టైమ్స్ యూ నీడ్ టు మేక్ యువర్ అడ్వైస్ స్ట్రాంగర్ టు లెట్ ద లిజనర్ నో అండ్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. వీ కెన్ యూస్ ద ఎక్స్ప్రెషన్ యూ హ్యాడ్ బెటర్ టు డూ దిస్. ఇంకా మనం అడ్వైస్ ఇవ్వడానికి ఎలా వాడతామంటే కొన్ని ఫ్రేసెస్ యూ హ్యాడ్ టు అనే ఫ్రేసెస్ యాడ్ చేస్తాం. ఓకే, అంటే మీ ఫ్రెండ్ ఏదైనా అక్కడికి వెళ్ళొద్దు, లేకపోతే ఒక వ్యక్తితోటి ఫోన్ మాట్లాడొద్దు అని చెప్పినా వినకపోతే, సో ఇట్లాంటి వాళ్ళకి వార్నింగ్ లాగా కొంచెం స్ట్రాంగ్ అడ్వైస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు కంపల్సరీగా చెప్తాం, యూ హ్యాడ్ బెటర్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ప్రొఫెషన్, యూ హ్యాడ్ బెటర్ ఫినిష్ దిస్ ఫిల్లింగ్ ఆఫ్ ఫైల్ ఇన్ టైం. ఓకే, సో అంటే యూ హ్యాడ్ అనేది యూజ్ చేసినప్పుడు అది కొంచెం అడ్వైజే, కాకపోతే అది కొంచెం కఠినంగా ఇచ్చేలాగా ఉంటుంది ఆ సెంటెన్స్. ఓకే, సో యూ హ్యాడ్ టు ఫినిష్ దిస్ వర్క్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కంపల్సరీగా ఈ వర్క్ ఫినిష్ చేసేయాలి. దిస్ ఇస్ అన్ అడ్వైస్ ఇన్ ఏ స్ట్రాంగర్ వే. ఓకే, సో ఇంకా చక్కగా ఎలా అడగచ్చు? కెన్ యూ గివ్ సమ్ అడ్వైస్? మనమే వెళ్ళి వాళ్ళని సలహా అడగడం. సో కెన్ యూ గివ్ సమ్ అడ్వైస్, నాకేమైనా అడ్వైస్ ఇస్తావా? సో ఇలాంటి సందర్భాల్లో లెట్ అనేది యూజ్ చేయొచ్చు. లేకపోతే లెట్ మీ గివ్ సమ్ అడ్వైజెస్. సో నేను నీకు కొన్ని సలహాలు ఇస్తాను, అవి నువ్వు పాటించు, దాని ప్రకారం నువ్వు చదువుకో, అప్పుడు నీకు పబ్లిక్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వస్తాయి అని ఇట్లా అన్నమాట. ఓకేనా? సో ఇది చూడండి, గివింగ్ అడ్వైస్. సో దీస్ ఆర్ ఆల్ ఏ మోడల్ వర్బ్స్.
సో అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఎట్లాంటివి వాడతాం? షుడ్, అవుట్ టు, తర్వాత క్వశ్చన్ ఫామ్ లో అన్న అడగొచ్చు. తర్వాత ఇఫ్ ఐ వేర్ యూ అంటే వాళ్ళ పొజిషన్ లో మనం ఊహించుకొని అడగడం. అండ్ తర్వాత సో ఒక స్ట్రాంగ్ అడ్వైస్ అన్నమాట. సో స్ట్రాంగ్ అడ్వైస్ అంటే కఠినంగా చెప్పడం. తర్వాత యూసేజ్ ఆఫ్ లెట్ అన్నమాట. సో అడ్వైస్ ఇవ్వమని అడగడం లెట్ మీ గివ్ సమ్ అడ్వైస్ అనేది చెప్పడం. నెక్స్ట్ చూడండి, రిక్వెస్ట్ అండ్ ఆర్డర్స్ ఆర్ కమాండ్స్ ఇన్ ఎ వర్క్ ప్లేస్. సో వాట్ ఆర్ రిక్వెస్ట్ అండ్ ఆర్డర్స్? సో ఆర్డర్ అంటే ఏంటి? ఆర్డర్ అంటే సో ఆర్డర్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఇచ్చేటప్పుడు సో ఆ సెంటెన్స్ లోనే మీకు అది అర్థమైపోద్ది ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ ఆర్ ఏ ఆర్డర్. ఎందుకంటే సో రిక్వెస్ట్ వచ్చేటప్పుడు ప్లీజ్ అనే పదం ఉంటది కంపల్సరీగా సెంటెన్స్ లో. అదే డిఫరెంట్ రిక్వెస్ట్ ఆర్డర్ కి. ఓకేనా? కొన్ని ఆర్డర్స్ లోని ఆర్డర్డ్ అని ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. కానీ రిక్వెస్ట్ అన్న దగ్గర కంపల్సరీగా రిక్వెస్టెడ్ టు అని వస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ రిక్వెస్ట్. సో ఇక్కడ కొన్ని ఆర్డర్స్ రిక్వెస్ట్ ఉన్నాయి చూడండి. జాన్ ఆర్డర్డ్ పీటర్ టు గో అవే. జాన్ ఆర్డర్డ్ పీటర్ టు గో అవే. సో జాన్ ఏమని చెప్పాడు? పీటర్ కి గో అవే అన్నాడు అనమాట. హీ ఆర్డర్డ్ మీ టు సబ్మిట్ ఆల్ ద ఫైల్స్. వాళ్ళ బాస్ ఏమైనా ఆర్డర్ ఇచ్చారంట, అన్ని ఫైల్స్ సబ్మిట్ చేసేసాయి అని చెప్పారు. సో అలానే హీ ఆర్డర్డ్ మీ టు క్లోజ్ ద డోర్. డోర్ ని క్లోజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. అలానే హీ రిక్వెస్టెడ్ మీ టు వెయిట్ దేర్ టిల్ హీ రిటర్న్స్. సో ఇది రిక్వెస్ట్ అనమాట. ప్లీజ్ నేను వచ్చే వరకు ఇక్కడే కొంచెం వెయిట్ చేయవా అని చెప్పేసి అంటారు. సో ఇట్ ఈస్ ఏ రిక్వెస్ట్ అన్నమాట. సో చూడండి, పైన సెంటెన్స్ కి కింద సెంటెన్సెస్ కి మీకు అక్కడ ఈజీగా అర్థమైపోతుంది ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ రిక్వెస్ట్ అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ అన్ రిక్వెస్ట్. సో ఎందుకు రిక్వెస్ట్ అని ఎలా తెలిసింది? రిక్వెస్టెడ్ మీ అని ఉంది కదా అక్కడ. నెక్స్ట్ ప్లీజ్ గివ్ యువర్ పెన్ అంటే ఈ పెన్ నాకు ఇవ్వ ప్లీజ్. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఫైల్. సో ఇట్ ఈస్ ఏ రిక్వెస్ట్, ఎందుకంటే ప్లీజ్ అనేది ఉంది. మే ఐ కమ్ ఇన్ సార్, ఇట్ ఈస్ ఏ రిక్వెస్ట్. సో మే ఐ కమ్ ఇన్, లోపలికి రావచ్చా. సో ఆర్ యూ గెటింగ్ బోర్డ్? సో స్టిల్ వీ హ్యావ్ 2 slides టు కంప్లీట్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఒక వర్క్ ప్లేస్ లోని వచ్చే ఫార్మల్ గ్రీటింగ్స్ అన్నమాట. సో వర్క్ ప్లేస్ లో అంటే ఫార్మల్ గ్రీటింగ్స్ అంటే ఏంటి? మనము మన తెలిసిన వాళ్ళతో కాకుండా వర్క్ ప్లేస్ లోని జాబ్ ప్లేస్ లోని వాళ్ళని కలిసేదే ఫార్మల్ గ్రీటింగ్స్. అంటే గ్రీటింగ్ హయ్యర్ ఒఫీషియల్స్ ఈజ్ అండ్ ఫార్మల్ గ్రీటింగ్స్. సో ఇందులో ఏంటంటే సేల్స్ కాన్ఫరెన్స్ మీటింగ్స్, స్టాఫ్ మీటింగ్స్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ మీటింగ్స్, ఇన్నోవేటివ్ మీటింగ్స్, టీమ్ బిల్డింగ్ మీటింగ్స్, ఇవన్నీ కూడా ఒక ఫార్మల్ మీటింగ్సే. ఓకే, సో మనకంటే హయ్యర్ ఆఫీషియల్స్ తోటి జరిగే మీటింగ్స్ ఏమైతే ఉన్నాయో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫార్మల్ మీటింగ్స్. ఓకే, దాని తర్వాత ఇందులో ఏంటంటే వాళ్ళు నేను క్వశ్చన్స్ ఏమైనా అడిగితే నువ్వు సమాధానం చెప్పాలి, లేకపోతే నీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ ఉంటే వాళ్ళకి చెప్పాలి. సో ఇలాగనమాట, ఎనీథింగ్ నువ్వు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు వాళ్ళ హయ్యర్ ఆఫీషియల్స్ తోటి. సో ఎలా అంటే సేల్స్ కాన్ఫరెన్స్ మీటింగ్స్, స్టాఫ్ మీటింగ్స్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ మీటింగ్స్, అలాగే ఇన్నోవేటివ్ మీటింగ్స్, టీమ్ బిల్డింగ్ మీటింగ్స్ అంటే మీతో పాటు హయ్యర్ ఆఫీషియల్స్ తో జరిగే మీటింగ్స్ అన్నమాట. సో ఇంకా హయ్యర్ ఆఫీషియల్స్ తో ఎలాగ మీటింగ్ స్టార్ట్ చేస్తాం? సో మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ముఖ్య ఉద్దేశాలు ఉంటాయి. అవి ఏంటంటే చూడండి, this one make how start a formal meeting. So make the purpose of the meeting clear. First asla meeting పెట్టుకున్నప్పుడు first asla meeting purpose ఏంటి అనేది క్లియర్ గా చెప్పాలి. సో నెక్స్ట్ బీ స్పెసిఫిక్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ ఈచ్ ఎజెండా ఐటమ్. సో ఒక మీటింగ్ చూడండి, జనరల్ గా మీ స్టాఫ్ మీటింగ్ ఏమైనా పెట్టేటప్పుడు టీచర్స్ అడగండి చెప్తారు. సో ఫస్ట్ ఏంటంటే అసలు మీటింగ్ ఎందుకు పెడుతున్నాము అని చెప్పేసి ఒక నోటీస్ అనేది సెలబ్రేషన్ ఆఫ్ ఏంటది August 15th. ఓకే, సో ఇలాగ దీని గురించి మీటింగ్ అంటాం. సో మీటింగ్ పెట్టినప్పుడు వాట్ ఎవర్ ద ఎజెండా ఏదైతే ఉందో అవన్నీ దాని గురించి అక్కడ క్లియర్ గా డిస్కస్ చేస్తారు. సో దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మినిట్స్ రూపంలో రాస్తారు. ఓకేనా? నెక్స్ట్
ఇంకా ఆస్క్ పీపుల్ టు ఫిల్టర్ దేర్ కాంట్రిబ్యూషన్స్, ఇంకా వాళ్ళ ఏమైనా ఉన్నాయా సజెషన్స్, ఓకే, అవన్నీ వాళ్ళు చెప్పొచ్చు. ఇంకా ఎనీ గ్రౌండ్ రూల్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే, సో ఇప్పుడు మేము జూమ్ సెషన్ తీసుకునేటప్పుడు కొన్ని గ్రౌండ్ రూల్స్ చెప్తున్నాం. ఏంటంటే మీరు మ్యూట్ చేసుకోవాలి, అన్నెసెసరీగా బిహేవ్ చేయకూడదు, ఇలాంటివన్నీ కొన్ని గ్రౌండ్ రూల్స్ చెప్తున్నాం. సో ఎవ్రీ మీటింగ్ హ్యాస్ సమ్ గ్రౌండ్ రూల్స్, అంటే మధ్యలో లేచి వెళ్ళకూడదు, ఇలా అన్ని ఉంటాయి. నెక్స్ట్ హెడ్ ఆఫ్ పాసివ్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్. సో ఈ పాసివ్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్ ఏదైతే ఉందో అవి అస్సలు మీటింగ్ జరిగేటప్పుడు చూపించుకోకూడదు, ఓకేనా. సో తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, మాక్సిమం ఒక రౌండ్ టేబుల్ లాగా ఉంటే, అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళకి విజిబుల్ అయ్యేలాగా ఉండాలి. సో విజిబుల్ అయ్యేలాగా ఉంటే, సో వాట్ ఎవర్ ద పర్పస్ అనేది ఏది ఉందో అది మీటింగ్ పర్పస్ ఏదైతే ఉందో అది ఈజీగా ఎదుటి వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, ఓకేనా. సో దిస్ ఇస్ వాట్, అండ్ విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇంగ్లీష్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. అండ్ ఇంకొక టాపిక్ ఉంది చిన్నది, సో ఇఫ్ పాసిబుల్ విల్ కంప్లీట్ ఇట్ టుమారో, ఓకే. సో మీన్ వైల్ ఏంటంటే ఇది మొత్తం మీరు ప్రాక్టీస్ చేయండి. వాట్ ఈస్ అప్వర్డ్ కమ్యూనికేషన్, వాట్ ఈస్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్, ఓకే. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ మీరు నేర్చుకోండి. అండ్ ఎందుకు అంటే, సో ఎవ్రీ సాటర్డే యూ హ్యావ్ అన్ assessment, okay. So if you have any doubts, please let me know, and we'll wind up this session for today, okay. So bye bye all of you. Sir, you can end this class.